అంతా హ్మ్. అభివృద్ధి చెందిన మనం ఏం చేస్తామంటే, చెత్తగా వేస్తాము. కరెంట్ లైన్‌లు అవి. అవును. 4 చినుకులు పడేసరికి ఎక్కడో కనెక్షన్ ఊడిపోతుంది. ఓహో! అంతగా కాదు. లంచగొండితనం ఎక్కువైపోయిందమ్మా. అవును. అవును మేడం. అవును. ఇది ఇప్పుడు తవ్వేశారు రోడ్డు మాది. తవ్వేసి డ్రైనేజ్ పైపులేశారు. దాంతో ఓహో! పాటు ఆ కరెంట్‌ది గూడాను, గ్యాస్‌ది గూడా కింద వేసేసి ఒకేసారి రోడ్డేసేస్తే ఎంత సుఖం. అవును. రోడ్డేస్తాడు. మళ్ళీ గ్యాస్ పైప్ లైన్ అని చెప్పి మాకు పక్కన 2 సందులవతలొచ్చింది. ఓహో! దానికోసం మళ్ళీ పైప్ లైన్ అని మళ్ళీ తవ్వుతాడు. ఓహ్! మేడం మీరు హైదరాబాదేనా అండి? మేము హైదరాబాదేనండి. ఓహో! ఓకే. ఓకే. మీరండి బెంగుళూరు కదా! మాది బెంగుళూరండి. అదే. శివానంద్ గారు మీరెక్కడ? వరంగల్. వాన పడుతుందా అండి? హుహు. వరంగల్ దగ్గర జనగాం. మీరు వరంగల్ అనగానే నేను నెక్స్ట్ అడగబోయిన క్వెషన్ జగన్మాత మన అమ్మవారు ఉంది గదా! భద్రకాళి అమ్మవారు ఎలా ఉంది సార్ అని అడగబోయినా. అంతే. వెళ్తూ ఉంటారా? దగ్గరే గదా! అంతే. అమ్మవార్లని, అయ్యవార్లని నమ్ముతాం గదా మనం. హ్మ్. ఇంకా మరి ఇవాళ ఆయన పేరేంటి? హనుమ గారు గూడా వస్తా అన్నారు. ఓహో! అంటే ఇలా వస్తారు. ఆహ్, అయితే వస్తారండి. బొటనవేలు చూపెట్టారాయన. వస్తారేమో అనుకుంటా. అదే. వస్తారండి. మీకు ఎంతవరకు పాత సంగతులు ఎంతవరకు రోగ ప్రశ్న గురించి ఎంతవరకు అవగాహన ఉంది? నేను ఒకసారి తెలుసుకుందాం అని అనుకుంటున్నాను. డిస్కషనే. ఎక్కడన్నా ఆ! మేడం అనుమానాలుంటే లగ్నం డాక్టర్ గారా? లగ్నం డాక్టర్ గారు. మేడం అది లగ్నం నాకు ఒక ప్రశ్న మేడం. లగ్నం డాక్టర్ గారు ఎలా అవుతారండి? లగ్నం ఎప్పుడు జాతకుడు కదా! అవును. మనం ఏమనుకున్నామంటే ఇది చెప్పుకున్నప్పుడు ఈ ఆరోగ్య ప్రశ్న గురించి మాట్లాడుకున్నప్పుడు ఏముంది అంటే, దీంట్లో కొంచెం తేడాగా ఉందండి. లగ్నమేమో డాక్టరు, 4 భావమేమో చికిత్స అని గదా చెప్పుకుంది మనం. ఓహో! ఓకే. సెవెంత్ హౌస్ ఏమో ఈ ఎక్స్‌రేలు గట్రా వాటినేదో అంటారు గదా! ఆ ఆ! పద్ధతి. ఆహా! అదనుకుంటా. డయాగ్నోసిస్ మేడం. డయాగ్నోసిస్ అనుకున్నాం. హ్మ్. అస్ నాలుగో భావమేమో చతుర్థం చికిత్స. ట్రీట్‌మెంట్. ట్రీట్మెంట్. ట్రీట్‌మెంట్ గురించి మాట్లాడుకున్నాం అక్కడ. అంటే ప్రతిసారి అలా చేయకూడదనుకున్నారో, ఆరోగ్య ప్రశ్నలో మాత్రమే లగ్నం వైద్యుని ఎందుకంటే ఆరోగ్య ప్రశ్న అనే సమస్య వచ్చినప్పుడు మనకి బాగు చేసేవాడెవడు? జబ్బు తగ్గించేవాడెవడు? డాక్టర్, వైద్యుడు గదా! వైద్యో నారాయణో హరి అంటున్నాం మనం. అవును మేడం. వైద్యుడు. సో, వైద్యుడి చేతిలో ప్రాణాలు పెట్టినాను గనక లగ్నం వైద్యుడు కింద పెట్టుకున్నారేమో మరి. ఓహ్! చతుర్థ భావం చికిత్స అంటే మొత్తానికి కొంచెం తిప్పుకున్నారు. దాన్నేమంటారు 4 కేంద్రాలనే టచ్ చేస్తున్నాం గదా! ఇప్పుడు మనం. దశమ భావం, సప్తమ భావం, లగ్నం అని చెప్పి 4 భావాలనే టచ్ చేస్తున్నాం. 4 కేంద్రాలనే మనం. అవునవునండి. ఆ విధంగా మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ మన రోగ ప్రశ్న వచ్చేసరికి 6 భావం, 8 భావాన్ని, 12 భావాన్ని కూడా తీసుకొచ్చాం. ఆరోగ్యానికి అస్సలు పనికిరాని గ్రహాల కింద, మంచిది కాని గ్రహాల కింద శని, కుజుడిని చెప్పుకున్నాం. భయంకరమైన పాపగ్రహాల కింద చెప్పుకున్నాం. కదా! అవును మేడం. అవును. రవిని ఎందుకు చెప్పలేదండి? రవి ఎప్పుడు కూడా ఆత్మకారకుడు శరీరానికి ఆత్మకారకుడులో ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆయనే కదా! భాస్కరుడు ఆరోగ్య అది ఆ! ఆరో అదేనండి. ఆరోగ్యకారకుడు గనక ఆరోగ్యకారకుడు గనక హ్మ్. ఇప్పుడు ఆరోగ్యకారకుడు నిజంగానే భయంకరంగా పాడయ్యాడనుకోండి, పాపంతో అప్పుడు కలిసిపోయి ఆబ్వియస్‌గా ఆరోగ్యానికి ఎప్పుడు ఆరోగ్య గూడా సమస్యలుంటాయని. దానికి ప్రశ్నే వేయక్కర్లేదు. మామూలుగా తెలిసిపోతుంది. జాతకం చూస్తే అయ్యో! వీడి ఆరోగ్యం బాగుండదు అని తెలుస్తుంది. ఈ ప్రశ్న ఎందుకు వాడుతున్నామండి మనం? అసలు ప్రశ్న శాస్త్రం నేర్చుకుంటున్నాం గదా! తాజకం నేర్చుకున్నాం. మళ్ళీ ఈ ప్రశ్న కూడా ఎందుకు నేర్చుకుంటున్నాం? తాజకం సరిపోదు. ప్రశ్న ఎందుకు కావాలి? అసలు ముందు పరాశర శాస్త్రం డిలినియేషన్ అండ్ డైనమిక్ కాన్ఫిగరేషన్ అన్నారు గదా! అన్నప్పుడు మరి అసలు అక్కడ సరిపోదా? మరి ఇన్ని ఎందుకు కావాలి? అసలు ప్రశ్న ఎందుకు?
చెప్పండి లలిత గారు. మీరేమనుకుంటున్నారు? మీ మనోభావం ఏమిటి దీని మీద? ప్రశ్న. హ్మ్. శివానంద్ గారు మీరు గూడా మీ ఉద్దేశాలు ఏంటి? అసలు ప్రశ్న ఎందుకు నేర్చుకుంటున్నాం? అంటే మనం అనుకున్నది ప్రస్తుతం ఈ క్షణంలో అవుతుందా అవుదా అనే పాసిబిలిటీ ఎక్కువ కనిపిస్తుందేమోనన్నమాట. తక్షణంగా మన సమస్యకి తక్షణంగా పరిష్కారం. అదనమాట. ఇప్పుడేంటంటే దేశకాల పాత్రత నోటి నేర్చుకున్నాం మనం. అన్నిటిని దాని మీద ఏసేస్తున్నాం. దేశకాల పాత్రత అనే దాన్ని తీసుకొచ్చి దాని మీద అన్నీ వేసేస్తున్నాం. అన్ని రకాల దుప్పట్లు దాని మీద ఏస్తున్నాం. దేశకాల పాత్రత. దేశకాల పాత్ర చేత మనుషులకు తొందర ఎక్కువైపోయి ప్రశ్న వేసేస్తే వెంటనే ఆన్సర్ వచ్చేస్తుందన్న ఫీలింగ్‌లోకి వచ్చారు. మనం ఎప్పుడు ప్రశ్నను ఉపయోగించాలి అనే దానికి మీరు రాబోయే ఇంకొక 6 నెలల్లో జ్యోతిష్కులుగా మొదలు పెడతారు. మీకు తెలియాలి. మీరు ప్రాక్టీస్ చేసినా లేకపోతే అసలు తెలుసుకుందాం అనుకుంటే అసలు ప్రపంచం గురించి మనం పెద్దయ్యాం కదా! తెలుసుకోవాలి. అవగాహన ఉండాలి. మీలాంటి కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళు మాట్లాడటమే ప్రజలకు కావాలి. ప్రతివాడు ఏదో ఒకటి చెప్పేయకుండా మనం ఆపుతూ ఇలా కాదురా నాయనా ఇదిరా నాయనా దేశకాల పాత్ర తీసుకొస్తే అర్జెంటు. తర్వాత ఏమవుతుంది మనకి జన్మజాతకం ఏం చెప్తుంది? మనకు ఉద్యోగం వస్తుందని చెప్తుంది. ఈ టైంలో మనకు ఉద్యోగం వస్తుంది. ఒరేయ్ నీ లగ్నాధిపతిను దశమాధిపతికిను సంబంధం ఏర్పడిందిరా గోచారం రీత్యా కూడా మంచి దాంట్లోకి వచ్చేసారు వీళ్ళు. సో నీకు ఉద్యోగం వచ్చేస్తుంది ఓ 6 నెలల్లో అని చెప్తాం. నెక్స్ట్ ఏం అడుగుతాడు? 6 నెలల్లో ఉద్యోగం వస్తుంది. ఏ నెలలో వస్తుందండి? మరి ఆత్రం కదా మనకి, ఊరుకోం కదా. ఇటువైపు వస్తుందండి, జీతం వస్తుందండి, బాగా జీతం వస్తుందా, కొంచెం కొంచెం అర్ధ పావుల అర్ధ ఇస్తాడా, లేకపోతే ఈ డౌట్లన్నీ వస్తాయి మనకి. సడన్గా వీడి పెళ్లి యోగం ఉంది, 2-3 సంబంధాలు వచ్చాయి ఒకేసారి, 3 బాగున్నాయి. జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తాం కదా, ఎవరి జాతకం బాగుంది, ఎవరితో పెళ్ళి అవుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రశ్న చక్రం వేస్తే మనం అనుకున్నాం లగ్న సప్తమాధిపతులు ఇద్దరు లగ్నంలో కానీ సప్తమంలో కానీ ఉంటే ఆ సంబంధం ఖాయం అవుతుంది అనుకున్నాం. ఆ తర్వాత సంబంధం కన్నా ఈ సంబంధం ఖాయం అవటం. జ్యోతిష్కుడు ఈ జాతకం బాగుందండి ఈ అమ్మాయిని చేసుకోమంటే అది ఖాయం అవ్వాలా అక్కర్లేదా? మనం చేసుకుందామని వెళ్తే వాళ్ళ అబ్బాయి మీ అబ్బాయి జాతకం మాకు పడలేదండి అని వాడు వెళ్ళిపోతారు. లైన్లో 3వ వాళ్ళతోటి మనకి సెట్ అవుతుంది. ఆ సంగతి తెలుసుకోవడానికి మనం ప్రశ్న శాస్త్రాన్ని దింపుతాము. వాడు తీరుబాటుగా ఈ సంవత్సరం అసలు ఎలా ఉంటుందండి, ఇప్పటిదాకా అసలు చిచ్చి దరిద్రం అయిపోయింది నా జీవితం, ఇప్పుడన్నా బాగుపడతానా అని అడుగుతాడు వచ్చినవాడు. అప్పుడు మీరు ఏం చెప్తారు? సంవత్సర ఫలితం తీసుకొస్తారు, అంతే కదా. కొన్నిసార్లు కొంతమంది చిలిపి వాళ్ళు ఉంటారు మీ దగ్గరికి, నా జాతకం తీసుకొచ్చి ఏమండి నా జాతకం ఇది, నా చక్రం వేసి నా అసలు ఎలా వెళ్తుంది నా జాతకం అంటే ఎటువైపు తిరుగుతుంది నా జాతకం చెప్పండి అని అడుగుతారు కొంతమంది. అప్పుడు మీరేం చేస్తారు? ఒరే కరెక్టేరా, ఎటువైపు అన్ని వైపులా తిరుగుతుంది, జీవితానికి ఏం పోయింది అమీబాలాగా, నీకు ఏం కావాలి నువ్వు చెప్పాలి. అంటే నువ్వు ఏమనుకుంటున్నావు? డబ్బులు రావాలనుకుంటున్నావా, లేకపోతే నీకు ధైర్యం కావాలనుకుంటున్నావా, జరగబోయే పరిణామం మీద నీకు ధైర్యం కావాలనుకుంటున్నావా, లేకపోతే నీ సోదరుడితో తగాదా ఆడుతున్నావు వాడు కలిసి వస్తాడా అనుకుంటున్నావా, లేకపోతే నీ ఇల్లు ఉన్న ఇల్లు ఏమైనా పడగొట్టి కొత్త ఇల్లు కట్టుకోనా అని అడగడానికి వస్తున్నావా, నువ్వు ఏంటి అసలు నీ సంగతి కనుక్కోవాలి. అయ్యా ఒక పర్టికులర్ పాయింట్ 2 పాయింట్లు 3 పాయింట్లు దాకా పోతే చెప్పండి, వాటి మీద చెప్తామని చెప్పి మనం చెప్పాలన్నమాట. మొత్తం జాతకం చెప్పాలంటే మన వల్ల కాదు, చెప్తాం కానీ 360 రోజులు పడుతుంది కదా, అంత ఓపిక ఎవరికి ఉంది? అవునా? ఫటాఫట్ వర్షచక్రం తీస్తారు, పుణ్యసహం ఎంత ఉందో చూస్తారు, దాన్ని బట్టి లెక్కేసి యుద్ధశాల యోగం ఏర్పడింది అవుతుందిరా కూర 6 నెలల్లో, కష్టము నిష్ఠూరము ఆ వచ్చిన సంబంధం చేసుకొని అయినా అలాగే ఆల్రెడీ నీకు ఒక తగినంత వయసు అయిపోయింది, అలా అలా వెళ్తారు జ్యోతిషం. బాగుందండి, అలా అవునంటారా? సో ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, ఆరోగ్య ప్రశ్న గురించి మాట్లాడుకున్నప్పుడు చికిత్సలో మార్పు, స్థిర లగ్నాలు, చర లగ్నాలు, వీటి గురించి అన్నిటి గురించి మనం అనుకున్నాం. కేంద్ర కోణాలు, అష్టమ భావము,
చంద్రుడు ఉపచయ స్థానాలు ఇవన్నీ అనుకున్నాం. ఏమండి? గుర్తుందా మీకు? కొంచెం. అవును మేడం. ఇప్పుడు మనం టాపిక్ మార్చుకుందాం. సరేనా? ఇవాళ మనం ప్రయాణం చేస్తున్నా లేకపోతే ఇంట్లోంచి పారిపోతారు ఒక్కొక్కసారి. లేకపోతే దేనికో ప్రయాణం మీద వెళ్తారు. ఇప్పుడు ప్రపంచం చుట్టూ మీకు ఏం జరుగుతోంది? ప్రపంచంలో మనకేం జరుగుతోందని? అంటే తప్పిపోతూ ఉంటారేనా మేడం? తప్పిపోవటం. లేకపోతే వస్తువు తప్పిపోవటం. వస్తువు ఉంటుంది. మీరు తిరుగుతూ స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుందండి. స్క్రీన్ కనిపిస్తుంటే ఇక్కడ మనకి రకరకాల 2 క్వశ్చన్స్ ఉంటాయి. మనిషి గురించి మాట్లాడడం, దొంగతనం గురించి మాట్లాడడం. దొంగతనం గురించి మాట్లాడటం అంటే ఒక వస్తువు పోయింది మనది. ఇది మనకి చాలా తేలిగ్గా మనం ఈ శాస్త్రం కనుక మనం తేలిగ్గా అర్థం చేసుకుంటే మనకి ఈ విషయంలో చక్కటి ఆన్సర్ వస్తుంది. ప్రాక్టికల్గా కూడా జరిగిందనమాట. నేను 2014 నుంచి మీలాగా అంటే మీకన్నా చిన్నగా ప్రవీణ 2లోనూ అయిపోయి జస్ట్ ప్రశ్న శాస్త్రం చదువుకోవడానికి వచ్చిన మీలాగే. ఇప్పుడు మీకు ప్రవీణ కాదు, విశారద ఒకటి కదా? అవునండి. 2014-15 నేను కనుక ప్రవీణ 1లో ప్రశ్న శాస్త్రం చదువుతున్నప్పుడు మా వాళ్ళ ఇండ్లల్లో ఉంటారు కదా, మన తోడుకోడళ్ళు బావగారులు అందరికీ ఉంటారు సామాన్యంగా. ఫ్రెండ్స్కి ఏమో అక్క చెల్లెళ్ళు ఉంటారు. ఇలాగా వాళ్ళ ఇళ్లల్లో అనమాట. ఒకసారి ఏదో సందర్భంలో రాత్రిపూట మా తోడుకోడలు అనుకోండి, ఆవిడ రాత్రి అందరూ ఉంటే మీకు అందరికీ తెలుసో లేదో నాకు తెలీదు, రాత్రి నేల మీద పరుపులు వేసుకుని సగం మంది పడుకుంటారు లేడీస్. అవునండి, తెలుసు. అలా వేసుకుంటున్నప్పుడు ఏం చేస్తారు? సర్వసాధారణంగా మెడలో ఉన్న గొలుసు చిరాగ్గా ఉంటుంది. మనం బయటకు అనం ఆ మాట, కానీ నిజంగా నాతో సహా అప్పుడప్పుడు ఎండాకాలం ఏం గొలుసు మెడలో అని చెప్పి తీయడానికి భయం వేస్తుంది అనుకోండి. బట్ తీసి పరుపు కింద పెట్టింది ఆవిడ. నేల మీద పడుకున్నాం, పరుపు కింద మెడలో గొలుసు తీసి పెట్టింది. పొద్దునేంటి సహజంగా మర్చిపోయింది అది జరిగిన సంఘటన. అది ఎవరో పెద్దవాళ్ళు పోయినప్పుడు అందరం కలిపి అక్కడ తయారయ్యాము. ఆ బాధలో ఆవిడ అసలు ఏం జరిగిందో ఈలో పని మనిషి వచ్చి చుట్టలు చుట్టేసి పరుపులు ఊడ్ చేయటం మొదలుపెట్టింది. అప్పుడే కరెక్ట్గా పళ్ళు ఉంటాయి కదా, ఫ్రూట్స్. వెండరేమో ఈ పని మనిషి సర్వెంట్ మేడ్ యొక్క హస్బెండ్ అనమాట. అప్పుడే అతను వచ్చి ఇవి పెట్టేసి వెళ్ళిపోయాడు, ఫ్రూట్స్ పెట్టేసి వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంట్లో. ఇవన్నీ జరుగుతున్నాయి. ఈలోపు తను ఇలా గొలుసు పోయింది అని గుర్తించింది. అప్పుడు కొత్తగా చదువుకున్నాం, ధ్యాసగా అదంతా తెలుసు కనుక ఇప్పుడు మనం ఆలోచించి, ఓహో ఇప్పుడు ఈ పళ్ళబుట్ట తీసుకొచ్చిన వాడు దొంగ అని చెప్పి, మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటంటే కొంచెం భయపడ్డారు. వాడిని అంటే రేపటి నుంచి మనకు పళ్ళు తీసుకురాడు వీడు. ఎలా జరిగింది? పని మనిషి ఊడుస్తూ దొరికింది. హస్బెండ్ వచ్చాడు, వాడి చేతిలో పెట్టి పట్టుకెళ్ళిపోయి బంగారం అని చెప్పింది. అలా జరిగిందన్నమాట. అది నాకు నేనే ఉన్నాను ఇంకా చెప్పాను కదా, నాకు తెలిసింది. అయితే అది వాళ్ళు ప్రూవ్ చేయడానికి సిద్ధపడలేదు. ఎందుకంటే వాళ్ళకి రేపటి నుంచి పని రాదు, పిల్లవాడు రాడు కదా. సో మాకు మిగతా ఆవిడ గొలిసిపోయిన ఆవిడకి, నాకు ఇంకో 2-3 మా వాళ్ళకి అర్థమైంది విషయం అదనమాట. సో మరి ఎలా తెలిసింది? చోర ప్రశ్న అని చెప్పి మనం అప్పుడే క్లాసులో వచ్చి, ఇప్పుడు మీకు కూడా అసలు చోర ప్రశ్న అంటే ఏంటి, ఒకసారి ఎవరైనా దొంగిలించారా, లేకపోతే మీ ఇంట్లో మామూలుగా ఇప్పుడు మనకి మగపిల్లలకు కూడా ఉంటున్నాయి ఇప్పుడు దుద్దులు అని ఉంటాయి. ఆ దుద్దులు లేకపోతే ఉంగరము, పిండి కలుపుతున్నాం అని చెప్పి ఉంగరం, కుడి చేతి వేలుకున్న ఉంగరం తీసి పక్కన పెట్టి మర్చిపోయిన సంఘటనలు. తలకాయ రుద్దుకోవడానికి వెళ్ళేటప్పుడు చెవి దుద్దులు తీసేసి లేకపోతే గాజులు తీసి పక్కన పెట్టి రిఫ్రిజిరేటర్లలో పెట్టి అట్లాంటి సంఘటనలన్నీ కూడా జరుగుతాయి మన ఇళ్లల్లో. బాత్రూంలో మర్చిపోవడాలు, స్నానం చేయడానికి వెళ్ళి ఊరికే తలకాయ రుద్దుకోవడానికి ఉంగరం అడ్డం వస్తుంది తీసి బాత్రూంలో సబ్బు పెట్టేసి మర్చిపోయి రుద్దులు తీసి, ఇలాంటివన్నీ లేడీస్కి. శివానంద్ గారు ఒకవేళ కూడా అంటే
ఏమనుకోవద్దు. ఇప్పుడు మా అబ్బాయిలకి, అల్లుళ్ళకి ఈ ఉడుగైనప్పుడు చెవికి ఒక పోగు పెడతారనమాట మా ఇళ్ళ. చాలా మంది అలా ఉంచుకుంటారు. మీరు శివానంద్ గారు? మేడం గారు చెవిలో పోగు అంటున్నా నాకు అర్థం కావాలి. చెవికి పోగు ఇప్పుడు మీకు అమ్మగారు ఉంటారు కదా కనీసం. వారికి ఉంటుంది కదా చెవిలో ఒకటి చెవికి దుద్దు పెట్టుకుంటారు కదా. లేడీస్ అంటే జనరల్గా పెట్టుకుంటారు. మగవాళ్ళు అయితే కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. బ్రాహ్మణ్స్ అయితే వేదం నేర్చుకునేటప్పుడు కర్మ వేదం అని వేసుకొని ఉంటారు. ఇంకోటి మీరు వేరే అనుకోవద్దు. పెళ్ళిళ్ళు అయితే అడుగుతాం కదా, ఒక బ్రేస్లెట్ పెట్టు. పోనీ కనీసం మీకు గడియారం ఉంటుంది కదా, అవునా? ఇప్పుడు ఆ గడియారం తీసి పక్కన పెడతారు కదా. అత్యవసరంగా ఎక్కడికన్నా పోయి ఆడేటప్పుడు ఇలా పని మనిషి వస్తే ఇలా ఇలా జరుగుతాయి కదా మన ఇళ్లలో. మీరేం చేస్తారు, మీ జేబులో పెట్టుకుంటారు పర్సు, లేకపోతే చిన్నప్పటి నుంచి ఫాదర్స్ని చూసుంటారు కదా, పెన్ను, కొంత డబ్బులు పర్సు వెనక జేబులో పెట్టుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మనము స్నానానికి వెళ్తున్నప్పుడు తీసి పర్సు, గడియారమో ఎక్కడో పెట్టి మళ్ళీ వచ్చాక పెట్టుకుంటాం, అసలు అలవాట్లు ఉంటాయి అందరికీ. మరి గడియారంతో సహా కళ్ళజోడుతో సహా తీస్తాం. కళ్ళజోడు ఉంటే మీకు ఉండదు, నాకు ఉంది కదా, తీసి పక్కన పెడతాం, స్నానానికి అలాగే వెళ్ళిపోము. అవి ఎక్కడ పెట్టామో మర్చిపోతాం. ఇలాంటివి విలువైన వస్తువులు ఎక్కడ పెట్టామో మర్చిపోయామా, ఎవరైనా దొంగిలించారా, దొంగిలిస్తే వాళ్ళు ఆడ మగ, ఇలాంటివన్నీ మనం ఇప్పుడు ఈ చోర ప్రశ్న అనే దాంట్లో తెలుసుకుంటాం. చోర ప్రశ్న పోయిందా లేకపోతే దొరుకుతుందా, పోయిన వస్తువు దొరుకుతుందా, ఇవన్నీ మనం చోర ప్రశ్న అనే దాని ద్వారా తెలుసుకుంటాం. ఈ చోర ప్రశ్నలో లగ్నం పృచ్ఛకుడు, లేకపోతే వస్తువు పోగొట్టుకున్నవాడు ఎవరైతే వాడు. పృచ్ఛకుడు అంటే క్వశ్చన్ వేసేవాడు, విరిస్ట్ అంటే క్వశ్చన్ వేసినవాడు అనమాట. సరే, లేకపోతే వస్తువు పోగొట్టుకున్న వ్యక్తిని లగ్నం సూచిస్తుంది మామూలుగా యథా ప్రకారం. చతుర్థ భావం ఏమై ఉంటుంది, దొంగిలింపబడిన లేక పోయిన వస్తువుని సూచిస్తుంది. వస్తువు పోయింది కదా, దొంగిలింపబడిందైనా లేకపోతే మనం ఎక్కడో పెట్టి మర్చిపోయిందైనా ఆ వస్తువు చతుర్థ భావం. చతుర్థ భావం. సప్తమ భావం ఎవరిని సూచిస్తుంది? ఏంటో వెనక బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుందండి. లలిత గారు, మీరు నాతో మాట్లాడుతున్నారా? అవునవునండి, ఏదో చెప్పండి. వెనకాతల నుంచి ఏదో సౌండ్స్, వీడియో ఏదో ప్లే అవుతున్నట్టుగా ఉందండి. సార్ శివానంద్ గారు ఒక్కసారి మ్యూట్లోకి వెళ్ళాలండి. మీరున్న ఏరియాలో ఎవరో మీరు చెప్పండి అమ్మా ఇప్పుడు. అదే అదే మేడం, ఇప్పుడు నేను అంటున్నాను, ఏదో యూట్యూబ్ లో ఏదో వీడియో ప్లే అవుతున్నట్టుగా వస్తున్నాయి సౌండ్స్. అవునండి, అవును. అది బంద్ అయిపోయి ఉంటుంది. ఆయన తను ఉన్న దగ్గర ఆ ఏరియాలో ఎక్కడో ఎవరో ఏదో గుడి దగ్గర ఎక్కడో ఉన్నట్టున్నారు. అదే అదే అలా గొడవలు జరుగుతాయి మనకి. ఎస్. అయితే మీరు ఏదో చెప్తున్నారండి. సప్తమ భావం దేని సూచించే అవకాశం ఉంది లలిత గారు? అది నా క్వశ్చన్. చోర ప్రశ్న అన్నాం, వస్తువు పోగొట్టుకున్న వ్యక్తి లగ్నం. చోర ప్రశ్న వేసిన అంటే వస్తువు పోగొట్టుకున్న వ్యక్తి లగ్నం అవుతాడు. సరేనా? చతుర్థ భావం ఏమవుతుంది, పోయిన వస్తువు, పారవేసుకున్న వస్తువు లేకపోతే దొంగతనం జరిగిన వస్తువు 4వ భావం. దశమ భావం పోలీసులు. సప్తమ భావం ఏమై ఉంటుంది? ఇక్కడ ఉందనుకుంటా మీకు స్క్రీన్ మీద. సప్తమ భావం స్క్రీన్ కనిపిస్తుందా మీకు? లలిత మేడం, మీకు స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తోందండి, కనిపిస్తోంది. ఇప్పుడు నేను కర్సర్ అంటే దీన్ని బాణాన్ని గుర్తుపెట్టా చూడండి. లగ్న సప్తమాధిపతులు కలిసి లగ్నంలో ఉంటే కుటుంబ సభ్యుడే దొంగ. కాదమ్మా, సప్తమ భావం ఎవరమ్మా అంటున్నా. సప్తమ భావం కుటుంబమా మేడం? కాదండి, దొంగ.
ఓహో! అదే అన్నాను మేడం నేను. దొంగ అంటే ఏమనకపోతే అయితే నాకు లగ్నం అయితే సప్తమం దొంగనే అనిపించింది. అది నేను ప్రతిసారి ప్రశ్న క్లాస్‌లో అందరికి చెప్పిన జోక్ అన్నమాట ఇది. చూడండి మన సప్తమ భావాన్ని తీసుకెళ్ళి దొంగ చేశాడు శాస్త్రజ్ఞుడు. అదన్నమాట. సరే. సరదాగా అనుకుంటే దొంగేగా మరి. అదనమాట. ఓకేనా? వస్తువులు పోయినప్పుడు సరదాగా అండి. సరదాగా. జోక్స్ అపార్ట్. చివరి ప్రశ్నలో లగ్నం పృచ్ఛకుడు, వస్తువు పోగొట్టిన వ్యక్తి ఎవరు పోగొట్టుకున్నారో వాళ్ళని సూచిస్తుంది. 4th హౌస్ ఏమో పోయిన వస్తువు, 7th హౌస్ ఏమో దొంగ, 10th హౌస్ ఏమో పోలీసులు. ఎప్పుడు 10th హౌస్. వస్తువు దొంగిలింపబడిందా లేకపోతే మనం లేదా అనేది తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఒక చోట పెట్టి మనం మర్చిపోతాం. అంటే ఇప్పుడు పెద్ద వయసులో ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు నాబోటి వాళ్ళు సెల్ ఫోన్ కోసం రోజంతా వెతుక్కున్న రోజులున్నాయి. జనరల్‌గా మ్యూట్‌లో పెట్టేస్తాం అన్నమాట నేను. పడుకుంటారు కదా! మిగతా వాళ్ళు మనం ఫోన్ ఆన్ చేసుకొని ఏవో వీడియోలు చూస్తున్నప్పుడు మిగతా వాళ్ళు పడుకుని సౌండ్‌లో పెడితే పాపం వాళ్ళు లేచి కూర్చుంటారు కదా! పిల్లలు, పెద్దవాళ్ళు మన పక్కన పడుకున్న వాళ్ళు. అవును. అందుకని మ్యూట్ చేసి పెట్టుకుంటాం. పొద్దున్న లేచి ఫోన్ ఎక్కడ పెట్టానా అని ఇల్లంతా వెతుకుతాం. అక్కడే కూర్చుని ఉంటుంది. మనకే కనిపిస్తుంది తర్వాత. ఓకేనా? అలాంటివి జరుగుతాయి. సెల్ ఫోన్ ఎదురుకుండా కనిపించింది కదా! అందుకని. సో, కొన్ని సందర్భాల్లో ఎక్కడ పెట్టాడో వెతుక్కోవటం మర్చిపోతే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మనం దొంగతనం జరగలేదు. ఇంట్లోనే ఉంది అని మనం తెలుసుకోవచ్చనమాట. లేతే మనం ఎక్కడ పెట్టామో మర్చిపోయామో, లేతే ఇంట్లోనే ఉంది వస్తువు, బయటికెళ్ళలేదు. దొంగతనం గురికి అయ్యి బయటికెళ్ళలేదు. అవన్నీ మనం ఎలా తెలుసుకుంటాం? ప్రశ్న చక్రం తీసుకోవాలి. స్వక్షేత్రంలో గాని, స్వనవాంశలో గాని ఉన్న గ్రహం లగ్నంపై దృష్టి పెడితే, ఏదైనా గ్రహం స్వక్షేత్రంలో ఉంటే, లేతే స్వనవాంశలో ఉంటే, ఆ గ్రహం లగ్నంపై దృష్టి కలిగి ఉంటే, ప్రశ్న ఉంటే మనం ఏదైతే వస్తువుని మర్చిపోయామో, ఆ వస్తువు ఉంచిన ప్రదేశాన్ని మర్చిపోయాం. దొంగతనం జరగలేదు. ప్రశ్న చక్రంలో స్వక్షేత్రంలో గాని, నవాంశలో గాని ఎవరిదన్నా గ్రహం స్వనవాంశలో గాని. స్వనవాంశ అంటే ఏ రాశిలోకి వెళ్ళిందో, ఆ నవాంశ ఏ రాశిలోకి వెళ్ళిందో ఆ రాశి అధిపతి అనమాట. వాడు కనుక రెడీగా వెళ్ళినప్పుడు, ఇప్పుడు గురుగ్రహం అనుకోండి, గురువు యొక్క నవాంశ ఎక్కడ పడుతుంది? గురువు క్షేత్రాల్లో పడింది అనుకోండి, అప్పుడన్నమాట. లేకపోతే స్వక్షేత్రంలో, గురువు యొక్క స్వక్షేత్రాలు మీకు తెలుసు. స్వక్షేత్రాలు ధనుర్మీన, అలా ఏ గ్రహమైనా స్వక్షేత్రంలో ఉంటే ప్రశ్న చక్రంలో ఆ ఉన్న వ్యక్తి లగ్నం మీద చూస్తూ ఉండాలి. ఉంటే అలాంటి పరిస్థితి ఏర్పడితే ప్రశ్న చక్రంలో స్వక్షేత్రంలో కానీ స్వనవాంశలో కానీ ఉన్న గ్రహం లగ్నం మీద దృష్టిని పెడితే అప్పుడు మనం ఎక్కడో పెట్టి మర్చిపోయాం తప్ప దొంగతనం జరగలేదు. అలా తెలుసుకోవాలి. ప్రశ్న చక్రంలో చతుర్థాధిపతి లగ్నంలో లేకపోతే చంద్రుడు కానీ, చతుర్థాధిపతి కానీ చంద్రుడు కానీ లగ్నంలో ఉన్నారనుకోండి, లేకపోతే చంద్రుడు కనుక లగ్నంలో ఉండి చతుర్థాది చంద్రుడిని చూస్తుంటే, ఇందులో 2 పాయింట్లు ఉన్నాయి. రెండో పాయింట్లో ఏ, బి 2 ఉన్నాయి. ప్రశ్న చక్రంలో చతుర్థాధిపతి లగ్నంలో ఉంటే, లేకపోతే చంద్రుడు లగ్నంలో ఉండి చతుర్థాధిపతి చంద్రుడిని చూస్తుంటే, అప్పుడు కూడా ఈ ఊహించని ప్రదేశంలో మనం ఎక్కడ పెట్టామనుకున్నామో ఆ ఏరియాలో కొంచెం అటు ఇటు వెతికితే ఆ వస్తువు దొరుకుతుందన్నమాట. వస్తువు దొరుకుతుంది, బయటికి వెళ్ళలేదు. లగ్నంలో ఉన్న చంద్రుడు సప్తమ భావంలో ఉన్న కుజునితో చూడబడితే, థర్డ్ పాయింట్లో మళ్ళీ దీంట్లో కూడా 3 పాయింట్లు ఉన్నాయి. లగ్నంలో ఉన్న చంద్రుడు సప్తమ భావంలో ఉన్న కుజునితో చూడబడుతున్నా, లేక చంద్రుడు లగ్నంలో ఉండి కుజశనులు ఇద్దరు 11వ ఇంట్లో లాభభావంలో ఉంటే, లాభభావం అక్కడ ఇన్వాల్వ్ అయిందంటే వస్తువు దొంగిలించబడలేదు, ఎక్కడో జారిపోయింది, ఎక్కడో పడిపోయింది, ఇక దొరకదు. ఎందుకు? వస్తువు దొరకదు. లాభభావం కూడా ఇన్వాల్వ్ అయినా కూడా ఎందుకు?
దొరకకపోవడానికి కారణం ఏంటి? లగ్నంలో ఉన్న చంద్రుడిని సప్తమంలో ఉన్న కుజుడు చూస్తున్నాడు. అందుకని ఈ వస్తువు దొరకదు. జారి పడిపోయింది మన చేతుల్లోనే. ఏదో ఉంగరమో లేకపోతే బొంగరమో ఏదో పడిపోయింది మన చేతిలోంచే, మనకు తెలియకుండా జారిపోయింది. అది ఇంకా దొరకదు. దారైపోయేవాడు తీసుకుపోయాడు, అంతే, దొరకదు అనమాట. ఆ వస్తువు దొరకదు ఎక్కడో. ఆ, ఇలా జరగడానికి కారణం ఏంటంటే లగ్నంలో ఉన్న చంద్రుడిని సప్తమం నుంచి కుజుడు చూడటం, లేకపోతే చంద్రుడు లగ్నంలో ఉండి కుజశనులు ఇద్దరు లాభభావంలో ఉన్నారు అనుకోండి. ఈ దృష్టి చూపులు లేవు. లగ్నంలో చంద్రుడు ఉన్నాడు, కుజశనులు 11వ ఇంట్లో ఉన్నారు. దొంగ ఎత్తుకుపోలేదు, ఎవరో దొంగ ఎత్తుకుపోలా, వస్తువు దొంగతనం జరగల, మనకి చేతిలోంచి ఎక్కడో జారి పడిపోయింది, ఇంకా మనకి అది దొరకదు. ఎక్కడో పొరపాటున జారి విడుచుకున్నాం, అది దొరకదు. ఓకేనా సరే మేడం? నేను ఒక చిన్న మాట చెప్తాను, నాకు ఇది అలవాటు కదా, పోదు. చిన్న మాటలు చెప్పడం అలవాటు. చెప్పండి మేడం. చాలా మంది పిల్లలు సెల్ ఫోన్ ఒకటి ఏడుస్తుంది కదా, అవును, వాష్రూమ్లోకి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ పట్టుకెళ్తారు. అవునండి, మీరు కూడా గమనించారు ఎక్కడన్నా లలిత గారు? అవునండి, చాలా మరి మంది. అది దాంట్లో పడిపోతే మేడం, చిన్నలేమిటి పెద్దలేమిటి, మరి అడగండి, ఆ విషయానికి మీరు వెళ్ళకండి. అది కాంట్రవర్షియల్ టాపిక్ అయిపోతుందండి. సో ఏమైందంటే ఇప్పుడు అందులో పడిపోయింది అనుకోండి, దొరకదు కదా. అవును, ఇందులో కూడా ఒక చిన్న సరదాగా చేయడానికి ఇలాంటివి చెప్తానండి నేను. మీకు తెలుసు కదా, కొన్నాళ్ళ నుంచి తాజకం గాడి నుంచి నేను తెలుసు కదా. ఒకసారి మా మనవడు ఉన్నాడు కదా, ఒక 3 ఏళ్ళు ఉన్నప్పుడు, వాడికి ఇప్పుడు 5 ఏళ్ల కుర్రాడు. మా పాపది కొత్తది ఐఫోన్ సెల్ ఫోను కూలర్లో వేసేసాడండి, లోపల తోసేసాడు కూలర్, ఎయిర్ కూలర్లోకి. ఏసీలో కాకుండా ఎయిర్ కూలర్లు కూడా ఉంటాయి కదా, దాంట్లో పడేసాడు. ఆ పోస్ట్ దాంట్లాగా ఉంటుంది కదా, కన్నం నీళ్లు పడేందుకు, దాంట్లోకి వేసేసాడు వాడు. ఇదంతా వెతికినా కనిపించలేదు. ఎందుకో కూలర్లో నీళ్లు ఖాళీ చేద్దాం, ఎన్నిసార్లు చెప్పినా ఎవరు వింటలేదని ఖాళీ చేస్తుంటే పాప సెల్ ఫోన్ అందులో దొరికి, పాపకి అప్పుడు ఎవరో చెప్పారనమాట, అమ్మ అది బియ్యంలో పెడితే బాగుపడుతుందని. అదృష్టవశాత్తు బియ్యంలో పెడితే, వాడికి ఏమో చెప్పడం రాదు పిల్లాడికి, ఎక్కడ పెట్టామంటే. అలా జరిగింది అనమాట. సో ఇప్పుడు అది దొరికింది చూసారా, పోయిన వస్తువు దొరకటం అది. అప్పుడు ఏమవుతుంది, కుజుడును ఈ శని వెళ్ళి 11వ ఇంట్లో లేరు అనమాట. మామూలుగా దొరికేటట్టు కనిపించింది. అలా జరిగింది అనమాట. చేతిలోంచి జారిపోయింది కానీ దొరికింది అది. దొరికే అవకాశాలు ఉంటాయి. కుజశనులలో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే దొరుకుతాయి. ఆరోగ్య విషయంలో ఆరోగ్యం బాగుపడుతుంది కుజశనుల ఇన్వాల్వ్మెంట్ లేకపోతే. వివాహ విషయంలో అష్టమాధిపతి కుజశనుల ఇన్వాల్వ్మెంట్ ఉంటే విడాకులకు దారి తీస్తాయి. ఉద్యోగ విషయంలో కుజశనుల ఇన్వాల్వ్మెంట్ ఉంది, అష్టమ భావం అలా అడ్డాలు వస్తే ఉద్యోగం రావటంలో అడ్డంకులు, ఉద్యోగంలో ఇబ్బందులు, అలా చాలా అష్ట నష్టాలు పట్టం అవుతుంది అనమాట. దేనికైనా కుజశనుల ఇన్వాల్వ్మెంట్ ఉంటే కష్ట నష్టాలు జరిగే అవకాశం గట్టిగా ఉంటుంది. కుజుడు లగ్నాధిపతి, శని లగ్నాధిపతి అయ్యారనుకోండి, అప్పుడు ఆ కష్ట నష్టాల యొక్క క్వాంటం కొద్ది బాగా తగ్గుతుంది అనమాట. తగ్గుతుంది కానీ జరుగుతుంది అలా. కుజుడే లగ్నాధిపతి అనుకోండి, చేయి కోసుకుపోయి రక్తం వస్తుంది కానీ కట్టేస్తుంది తొందరగా. కట్టుకడితే ఊరికే దాన్ని దూవి పెట్టి కట్టుకట్టిస్తుంది అనుకోండి, అప్పటికి 1 గంటకి ఆ రక్తం కారటం ఆగిపోతుంది. కుజుడు లగ్నాధిపతి కాదు, లగ్నానికి శత్రువు అనుకోండి, అక్కడ కుట్లేయించుకోవాల్సి వస్తుంది. అలా అర్థం చేసుకోండి, సరేనా? ఓకే మేడం. ఇప్పుడు ఈ చోరగ్రహం ఎవరు? సప్తమాధిపతి, కేంద్ర భావంలో ఉన్న గ్రహం మరియు లాభభావంలో ఉన్న గ్రహం. వీటిలో సప్తమ భావాధిపతి కానీ కేంద్ర భావంలో ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహం, లేదా లాభ స్థానంలో ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహం. వీటిలో ఏ గ్రహం బలంగా ఉందో, గ్రహం బలంగా ఉండటం అంటే ఏంటో మీకు తెలుసు. బలంగా ఉంటే ఆ గ్రహాన్ని చోరగ్రహంగా మనం గుర్తించాలి. ఉట్టిగా అన్ని నేరాలు సప్తమాధిపతి మీద వేయకూడదు అనమాట. సప్తమాధిపతి కన్నా కూడా ఇంకా లాభభావంలో ఉన్న గ్రహం లేకపోతే కేంద్రంలో ఒక బలమైన గ్రహం ఉంటే వాళ్ళని కూడా మనం చోరగ్రహంగా నిర్ణయించవచ్చు. సాధారణంగా జనరల్గా సప్తమాధిపతి చోరుడు, ఓకేనా? చోరగ్రహం.
దొంగ ఎవరు? ఇప్పుడు దొంగతనం. వస్తువు దొరకటం, దొరకపోవటం దాకా వచ్చింది. దొరికే టైం అయిపోయింది. దొరకదని తెలిసిపోయింది. దొరకకపోతే ఎవరైనా ఎత్తుకుపోయారా? దొంగ ఎవరు ఎత్తుకుపోతే? అది తెలియాలి మనకు. చరరాశి లగ్నం అయితే బయట వ్యక్తి, స్థిర రాశి లగ్నం అయితే కుటుంబంలోని వ్యక్తి. దుస్వభావ రాశి లగ్నం అయితే ఆ గృహానికి తరచుగా వచ్చిపోయి వ్యక్తి దొంగతనం చేసినట్టు గుర్తించాలి. చరరాశి లగ్నం అయితే బయట వ్యక్తి, స్థిర రాశి లగ్నం అయితే కుటుంబంలోని వ్యక్తి, దుస్వభావ రాశి లగ్నం అయితే ఆ గృహానికి తరచు వచ్చిపోయే వ్యక్తి. ఇప్పుడు ఇందాక నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ పళ్ళ బుట్ట వాడు వచ్చాడని చెప్పానే, 2-3 రోజులకు ఒకసారి పళ్ళు తెచ్చిస్తూ ఉంటాడు. వచ్చిపోయే వ్యక్తి అయ్యాడుగా వాడు. అలాగా రవిచంద్రులు సెకండ్ పాయింట్లో ఇందులో రవిచంద్రులు ఇరువురు లగ్నంపై దృష్టి ఉంటే కుటుంబంలోని వ్యక్తే, కుటుంబ సభ్యుల్లోని వ్యక్తే దొంగగా గుర్తించవచ్చు. ఏమంటే ఇంకో సంఘటన చెప్తాను, మీకు సరదాగా ఉంటుంది. మా పిల్లలు ఉన్నారు కదా, అంటే మీ అందరికీ మన పిల్లలు ఉంటారు. నేను ఇన్సిడెంట్ ఒకసారి ఊరికే చదువుకోకుండా ఒక మామూలు బ్లాక్ అండ్ వైట్ ఫోన్లు ఉండేవి అప్పట్లో. బాబుగాడి బ్లాక్ అండ్ వైట్ ఫోన్ తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో పెట్టామన్నమాట. వాషింగ్ మిషన్లో. తర్వాత ఆ సంగతి నేను మర్చిపోయాను. ఈ ఫోన్ ఏది అంత కేకలు పెడబొబ్బలు ఇల్లంతా. ఆ తర్వాత ఎప్పటికో నాకు జ్ఞాపకం వచ్చింది. వాషింగ్ మిషన్ వేద్దామని మర్నాడు ఓపెన్ చేస్తే ఇందులో నేను అప్పుడు 2 ఒకటే హోల్ కాకుండా 2 ఉండేవన్నమాట. 2 కంపార్ట్మెంట్లు ఉంటే అందులో బట్టలు తీసి ఇందులో పెట్టి జాడించే అలాంటివి ఉండేవి అప్పట్లో మిషన్. ఆ టైముల్లో బట్టలు వేసే దాంట్లో అది చక్కగా ఫోన్ ఉంది. అప్పుడు తర్వాత అంటే ఇంట్లో వాళ్ళందరూ గట్టి పెద్ద బరువైన అక్షింతలు నాకు వేసారు అనుకోండి. మీకు అసలే మధ్యమరపు తీసుకెళ్ళి దాంట్లో వేసావేంటని బాగా కోపడ్డారు. చూసారా, ఇప్పుడు నేను కావాలని దొంగతనం చేయలే, వస్తువు పోయింది. చూసారా అదే. రవిచంద్రులు ఇద్దరు కూడా సెకండ్ పాయింట్, రవిచంద్రులు ఇద్దరు కూడా లగ్నంపై దృష్టి ఉంటే కుటుంబ సభ్యులే. ఇక్కడ ఎక్కడో మీకు ఉంటుంది చూడండి, రవిచంద్రులు ఇద్దరు ఉంటే తరచూ వచ్చే వ్యక్తి కుటుంబ సభ్యులే దొంగలు అవుతారు. రవిచంద్రులు ఇద్దరు కూడా చూడాలి లగ్నాన్ని. చూస్తే కుటుంబ సభ్యులే దొంగ. అంటే అది పెద్ద మాట, కుటుంబ సభ్యులు దొంగ అని అంటాం అనేది పెద్ద మాట అయింది అది అక్కడ కదా. అందుకని రవిచంద్రులు ఇద్దరు లగ్నాన్ని చూడాలి. రవిచంద్రులో ఎవరైనా ఒకళ్ళు లగ్నాన్ని చూస్తుంటే ఇంటి పరిసరాల్లో ఉండే వ్యక్తి దొంగ అని చెప్పి మనకు తెలుస్తుంది. ఇంటి పరిసరాల్లో తిరుగుతూ ఉంటారు కొంతమంది, వాళ్ళు దొంగ. గబుక్కున మనం ఏం చేస్తామంటే మనకి ఉన్న అసహనాలకిను ఒళ్ళు పొగర్లకిను ఫ్రంట్ రూము, హాలు లేకపోతే అలా ఉంటాయి కదా, లేకపోతే వరండాలో ఇవి ఉంటాయి కదా, వరండాలు లేకపోతే గట్లు బయట అరుగులు అవన్నీ గట్టుంటాయి అనుకోండి. పొగరు జస్ట్కి మన రామకృష్ణ గారు జాయిన్ అవుతారు అనుకుంటా. ఒక్క నిమిషం ఇవ్వండి, ప్లీజ్ జాయిన్ అని పెడుతున్నాను ఆయనకి. ఓకే అండి, రామకృష్ణ గారు వచ్చే ఛాన్స్ ఉంది. ట్రైంగ్ టు జాయిన్ అన్నారు, లింక్ పంపించాను, ఆయన కూడా వస్తే యాడ్ చేసుకుందాం. సో మనం ఎక్కడి దాకా వచ్చాం, రవిచంద్రులో ఇద్దరు కలిపి చూస్తుంటే లగ్నాన్ని కుటుంబ సభ్యులు దొంగ అనుకున్నాం. రవిచంద్రులో ఎవరైనా ఒకరు లగ్నాన్ని చూస్తుంటే ఇంటి పరిసరాల్లో ఉన్న వ్యక్తి దొంగ అనుకుంటాం. లగ్న సప్తమాధిపతులు లగ్నాధిపతి ఎవరు? వస్తువు పోగొట్టుకున్న వ్యక్తి. సప్తమాధిపతి ఎవరు? దొంగ. లగ్న సప్తమాధిపతులు ఇద్దరు కూడా లగ్నంలో ఉంటే కుటుంబ సభ్యుడే దొంగ.
అని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు అనమాట. లగ్న సప్తమాధిపతులకి సంబంధం ఏర్పడితే హనుమ కుమార్ గారు మీరు వచ్చారు కదండి క్లాస్లోకి. అవును మేడం. రామకృష్ణ గారు కూడా ట్రై చేస్తున్నారు. మనం ఇప్పుడు చోర ప్రశ్న అనే దాని గురించి మాట్లాడుకుంటున్నామండి. ఒక నోట్స్ ఒకటి మనకి ఇప్పుడు పీడిఎఫ్ ఏదో అంటారు, అది ఉంది అక్కడ, దాంట్లోంచి చెప్తున్నాను. చోర మీకు షేర్ చేస్తాను, ఇబ్బంది లేదు సార్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కూడా మీరు రామకృష్ణ గారు వస్తే నేను మళ్ళీ లాస్ట్ టైం చెప్పింది అట్లా చెప్తూ ఉంటాను, మీకు తెలిసిన సంగతే కదా నా గురించి. సో లగ్న సప్తమాధిపతులు అంటే మనకు వస్తువు పోగొట్టుకున్న వ్యక్తిను దొంగగా భావించిన వ్యక్తి ఇద్దరు కూడా మనకి లగ్నంలో ఉండటం కనుక జరిగితే, రామకృష్ణ గారు కూడా జాయిన్ అయ్యారు. అవునండి, అదే, థ్యాంక్ యూ అండి. మనం ఇవాళ చోర ప్రశ్న గురించి చెప్పుకుంటున్నాము. కొంతవరకు వెళ్ళాం, మళ్ళీ లాస్ట్లో ఒకసారి మళ్ళీ మొదటి నుంచి చివరి దాకా చెప్తాను, మీకు ఈ నోట్స్ షేర్ చేస్తాను, సరేనా? సరే, సప్తమాధిపతులు కుటుంబ సభ్యులు అనుకున్నాం. నెక్స్ట్ పాయింట్ లగ్న సప్తాధిపతులు. సప్తమాధిపతి సప్తమాధిపతి ఇక్కడ మనకి ఏంటంటే చోర ప్రశ్న అని వచ్చింది. ఇప్పుడు చోర ప్రశ్నలో ఏంటంటే లగ్నం ఏమో ప్రశ్న అడిగే వ్యక్తి పృచ్ఛకుడు, దొంగ ఏమో సప్తమం అనమాట. సప్తమాధిపతి దొంగ. తర్వాత పోయిన వస్తువు, మనకు కనిపించకుండా పోయిన వస్తువు 4వ భావం, పోలీసులు 10వ భావం. కిందటి క్లాస్లో ఎవరున్నారో నాకు కరెక్ట్గా, మీరు లేరు హనుమ గారు. ఆ రోజు మనం ఆరోగ్య ప్రశ్న గురించి చెప్పుకున్నాం. అక్కడ ఒక్క దగ్గరే తేడా ఉంది. లగ్నం డాక్టరు, 10వ ఇల్లు మన రోగి అంటే ప్రశ్న అడిగిన వ్యక్తి, 4వ ఇల్లు చికిత్స, దట్ ఈస్ ట్రీట్మెంట్, 4th హౌస్ డయాగ్నాసిస్ అనమాట, 7th హౌస్ డయాగ్నాసిస్. సో లగ్నం బాగాలేదనుకోండి, అదేంటి రోగ ప్రశ్న అండి? ఆరోగ్య ప్రశ్న. రోగ ప్రశ్నే కానీ మాట బాగుండలేదని మేము బాగోదు కదని ఆరోగ్య ప్రశ్న అలా చేసుకున్నాం. ఆరోగ్య ప్రశ్న చేయడం, లగ్నమేమో అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి, ఆరోగ్యం గురించి అడిగిన వ్యక్తి. లగ్నం డాక్టర్ అండి. ఓహో, లగ్నం డాక్టర్ అడిగిన వ్యక్తి అండి. రోగి 10వ భావం, ఆయన 10వ భావం, 10th లార్డ్. 4th లార్డ్ ఏమో ట్రీట్మెంట్, 7th హౌస్ ఏమో డయాగ్నాసిస్. ఇప్పుడు మనం చోర ప్రశ్నకు వచ్చాం. ఎవరి వస్తువు అయితే పోయిందో, క్వశ్చన్ ఎవరు అడిగారో వాడు ఫస్ట్ లార్డ్, లగ్నాధిపతి. పృచ్ఛకుడు అయినా అడగచ్చు, లేకపోతే వస్తువు పోగొట్టుకున్న వ్యక్తి అయినా అడగచ్చు కదా. చతుర్థ భావం వస్తువు, 4th హౌస్ ఏమో పోయిన వస్తువు, సప్తమేమో దొంగ, తీసుకున్నవాడు, ఎవరు దొంగిలించాడో వాడు. సప్తమాధిపతి దొంగిలించిన వాడు. 10 పోలీసు. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం అంటే, ముందు అసలు వస్తువు దొంగిలించాడా లేదా, అంటే వస్తువు పోయిందా, మనం ఎక్కడైనా పెట్టి మర్చిపోయామా, అది కూడా ఉంటుంది కదా. అవునండి, అవును. అలాంటి వాటి గురించి చెప్పామన్నమాట. కొన్ని సందర్భాల్లో ఎక్కడైనా పెట్టి మర్చిపోవటం జరుగుతుంది. ప్రశ్న చక్రంలో స్వక్షేత్రంలో కానీ స్వర్ణవాంశలో ఉన్న గ్రహం కానీ లగ్నం మీద దృష్టి పెట్టారనుకోండి, దృష్టి లేకపోతే అసలు గొడవే లేదు. దృష్టి ఉంటే వస్తువు ఎక్కడ పెట్టామో మనం మర్చిపోయాం, దొంగతనం జరగలేదని ఒకటి. ఫస్ట్ ఆ పాయింట్ చెప్పాను ఇవాళ. సరే, మొదటి నుంచి మళ్ళీ చెప్తున్నమాట. ప్రశ్న చక్రంలో స్వక్షేత్రంలో కానీ స్వర్ణవాంశలో కానీ ఉన్న గ్రహం లగ్నంపై దృష్టి ఉంచితే వస్తువు ఎక్కడ పెట్టామో మనం మర్చిపోయాం, కానీ దొంగతనం మాత్రం జరగలేదు. కొంచెం జ్ఞాపకం చేసుకుంటే ఆ వస్తువు దొరికే అవకాశం ఉంది. 2వ పాయింట్లో ఏం చెప్తున్నాం, ప్రశ్న చక్రంలో
చతుర్థాధిపతి అంటే వస్తువు, పోయిన వస్తువును సూచించే భావాధిపతి లగ్నంలో ఉన్న, లేకపోతే చంద్రుడు లగ్నంలో ఉండి చతుర్థాధిపతి యొక్క దృష్టిని పొందితే మనం అనుకున్న ప్లేస్లో మనం ఎక్కడో పెట్టామనుకున్నామే ఆ ప్లేస్ గుర్తుకొచ్చి మనకు ఆ వస్తువు దొరుకుతుంది. అదే లగ్నంలో చంద్రుడు ఉండి ఆ చంద్రుడి మీద కనుక కుజుడి దృష్టి ఉంటే, లేకపోతే ఈ చంద్రుడు లగ్నంలో ఉండగా కుజశనులు ఇద్దరు కనుక 11th హౌస్లో ఉంటే, చంద్రుడి మీద దృష్టి అక్కర్లేక 11th హౌస్లో ఉంటే ఈ వస్తువు దొంగిలింపబడలేదు, ఎక్కడో జారి పడిపోయిందని, దొరకదని, ఇంకా దొరకకపోవడం. ఎందుకంటే ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంటుందో, అష్టమ భావం ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంటుందో, ఉద్యోగం, వివాహం, ఇల్లు కట్టడం, 6th హౌస్. ఇప్పుడు మనం చోర ప్రశ్న, మనం వస్తువు పోయింది కదా, దాని గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ కుజశనుల ఇన్వాల్వ్మెంట్, జ్యోతిష్యుడు కుజశనుల ఇదిలో మీరు వృక్షకుడు, నేను జ్యోతిష్యుడు అనుకోండి, నేను సరిగ్గా లేకపోతే ఎలా తెలుసుకుంటారు? జ్యోతిష స్థానం ఏదైతే మనం గురుస్థానంలో కుజశనుల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట. అప్పుడు నేను సరైన జ్యోతిష్కుడు కాదు, దొంగ జ్యోతిష్కుడు. చాలా పెద్ద అడిగారు, మీరు దీనికి సమాధానం చెప్పాలంటే ఇప్పుడు ముందు అర్జెంటుగా 10,000 ఇవ్వండి, నాకు పెద్ద చక్రం వేయాలి, మీరు అనుకుంటున్నట్టు కాదు ఇది అని చెప్పి, అలాంటి దొంగను అనమాట నేను. ఇప్పుడు మీకు టీవీలోను పేపర్లను కనిపిస్తారు చూసారా, అలాంటి దొంగ అనమాట నేను. అదే అది మనకి లాస్ట్ టైం ఎప్పుడు వచ్చింది. ఇప్పుడు దొంగని ప్రశ్న, చోర ప్రశ్న నన్ను అడుగుతున్నారు, అసలు జ్యోతిష్కుడే దొంగ అనుకోండి, ఎలా తెలుసుకుంటారు? కుజశనులు ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాడు ఇస్తాడు కదా చాయిస్లో, అడుగుతారు కదా, కుజశనుల ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని ఆన్సర్ పెట్టుకోండి అయ్యా అని చెప్పాము అనమాట. అప్పుడు ఓకేనా? ఇప్పుడు దొంగ ఎవరు ఎలా తెలుసుకుంటాం? చరలగ్నం అయితే బయట వ్యక్తి, స్థిర లగ్నం అయితే కుటుంబంలోని వ్యక్తి, దుస్వభావ రాశి లగ్నం అయితే గృహానికి అప్పుడప్పుడు తొందరగా వచ్చిపోయేది, తరచుగా వచ్చిపోయే వ్యక్తి కనుక దొంగతనం చేశాడు అని చెప్పచ్చు. రవిచంద్రుడు ఇద్దరూ కలిసి లగ్నంపై దృష్టి ఉంటే కుటుంబ సభ్యులే దొంగలు. ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. రవిచంద్రుల యొక్క దృష్టి లగ్నం, ఇద్దరు లగ్నం పైన ఇద్దరి దృష్టి ఉండాలి. రవి దృష్టి ఉండి చంద్రుడి దృష్టి లేదంటే ఈ పాయింట్ మనకి కాదు. ఎందుకు? మనం ఇక్కడ అక్యూజ్ చేసేది ఎవరిని? కుటుంబ సభ్యుల్ని. సో జాగ్రత్తగా ఉండాలి మనం. సో రవిచంద్రులు ఇద్దరు కనుక లగ్నాన్ని చూస్తే కుటుంబ సభ్యులే దొంగలు అని చెప్పుకోవచ్చు. రవిచంద్రులు ఎవరైనా లగ్నాన్ని చూస్తుంటే, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు చూస్తుంటే లగ్నాన్ని, ఇంటి పరిసరాల్లో తిరిగే వ్యక్తి దొంగ. లగ్న సప్తమాధిపతులు ఇరువురు లగ్నంలో ఉంటే కుటుంబ సభ్యులే దొంగ. ఓకే. చంద్రుడు మరియు శుక్రుడు ఇరువురు సప్తమ భావంలో ఉన్న, లేక సప్తమ భావంపై దృష్టి కలిగి ఉన్న, చంద్రుడు శుక్రుడు ఇన్వాల్వ్మెంట్ సప్తమ భావంతో ఉంటే మొదటిసారి దొంగతనం చేస్తున్నాడు వాడు ఆరిదేరిన దొంగ కాదు, మొదటిసారి మన వస్తువు పెట్టుకున్న విధానం తీసుకెళ్ళిపోతే బాగుండు అనిపించింది వాడికి. మన తప్పు కూడా ఉంటుంది కదా దొంగతనం జరిగినప్పుడు. కొంత ఎక్కడ పడితే అక్కడ పడేయటం అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనకి ఎక్కువైపోయే వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకుంటున్నాం. జాగ్రత్త పోయింది మనుషులకి. దేశకాల పాత్రతను అనుకుంటూ ఉంటాం కదా. నా దగ్గర 2 చోర ప్రశ్నలు ఉన్నాయి మేడం. సార్ మనం అది కూడా డీల్ చేద్దాం హనుమంత్ కుమార్ గారు. అసలు నేను మీకు చెప్పలేదు కానీ నాకే ఒక 4 చోర ప్రశ్నలు ఉన్నాయండి. నాకు రీసెంట్ గా జరిగింది మేడం. రీసెంట్ గా నిన్న అంటే మొన్న జరిగింది ఒకటి. అట్లానే నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఒకటి జరిగింది. ప్రశ్న చక్రం వేసుకుని నెమ్మదిగా మనం చూద్దామండి. అది చక్రం డీల్ చేయటం అనేది అలాగైతే మీకు టైము అవి తెలుస్తాయి కదా. మనం ఎలాగో చక్రం వేసుకుని దాన్ని థియరీ అయిపోయాక ప్రాక్టికల్స్కి వెళ్ళి చూస్తాం సరదాగా. అప్పుడు మీరు చెప్తురు కానీ ఇట్లా ఎప్పుడు జరిగింది అలా చూద్దాం. సో చంద్రుడు శుక్రుడు ఉంటే వాడు మొదటిసారి దొంగతనం చేస్తున్నాడు, వాడికి ఎప్పుడు దొంగతనం చేసేవాడు అని. దొంగ వయస్సు తెలుసుకోవాలి. దొంగ వయస్సు, దొంగ ఎవరో తెలుసుకున్నప్పుడు మనం బయటవాడా కుటుంబ సభ్యుడు అనే దగ్గరికి మనకి క్లారిటీ వచ్చింది. వచ్చాక ఈవిడ ఎక్కడ ఉంటాడో తెలియాలి, మనకి వయసు తెలియాలి దొంగది.
సప్తమాధిపతి కనుక చోరగ్రహం అయినందుకు, సప్తమాధిపతి ఒకవేళ రవి అయ్యాడు అనుకోండి, ఒక వయసు మీరిన వ్యక్తి దొంగతనానికి పూనుకున్నాడు అని తెలుస్తుంది మనకి. వయసు మీరిన వ్యక్తి జనరల్గా ఈ వయసు మీరిన వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి తీయకపోతే తోచదు. చంద్రుడు అనుకోండి సప్తమాధిపతి, యువకుడు, తెలివితేటలు ఉన్నవాడు, దానితో శుక్రుడు కూడా ఉంటే ఏమవుతుందండి లలిత గారు? చంద్రుడితో పాటు శుక్రుడు కూడా ఉన్నాడు అనుకోండి, నాకు మీ మీద బోల్డ్ నమ్మకం లలిత గారు, లాస్ట్ పాయింట్ మర్చిపోయి ఉండరు మీరు అని. చంద్రుడు శుక్రుడు రెగ్యులర్ గా తిరిగేవాడే దొంగ. చంద్రుడు శుక్రుడు కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వీడు ఫస్ట్ టైం దొంగతనం చేస్తున్నాడు. ఫస్ట్ టైం దొంగతనం వాడు తెలివితేటలు ఉన్నాయి కదా, వాడు బాగా ఆలోచించి చాలా ఆలోచించి చించి 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 లాస్ట్కి దొంగతనం చేస్తాడు అనమాట. అదనమాట. సో చంద్రుడు కనుక అయ్యాడు అనుకోండి సప్తమ భావాధిపతి, దొంగతనం చేసిన వాడు తెలివి ఉన్నటువంటి యువకుడు, గుండ్రటి శరీరం ఉన్నవాడు. చూసారా, ఈ గ్రహాన్ని బట్టి ఆపాదిస్తారు. రవి భూమి పుట్టడం ముందు పుట్టాడు కనుక దొంగ సప్తమ భావాధిపతి రవి అయితే దొంగ పెద్దవాడు. నేను మధ్యలో మామూలుగా మాట్లాడతాను, క్లాస్ రెగ్యులర్గా కాకుండా సరదాగా చేస్తాను. మీరందరూ కూడా పాత సినిమా ఒకటి అవే కళ్ళు అనేది చూస్తుంటే, హనుమకుమార్ గారు మీరు చెప్పకూడదు ప్లీజ్, మీరు అవే కళ్ళు చూస్తుంటే మీకు అదే వయసు మీరిన వాడు హంతకుడు అనుకుంటాం మనం, కానీ వాడు యువకుడు. చూసాను అలా మోసాలు ఫస్ట్ అలాంటివి అని గుర్తుకు పెట్టుకోవాలన్నమాట. మనకు కూడా వస్తూ ఉంటాయి కదా. ఈ చంద్రుడు అనుకోండి గుండ్రటి శరీరం ఉన్న యువకుడు, చక్కటి కండపుష్టి ఉండి తెలివితేటలు ఉన్నవాడు దొంగ అవుతాడు. కుజుడు అనుకోండి యువకుడు, లేకపోతే సోదరుడు, మన చిన్న తమ్ముడు ఉంటాడు కదా మనకన్నా చిన్నవాడు ఇంట్లో, వాడు దొంగ. ఇవన్నీ మనం చదవాలి, మనసులో పెట్టుకోవాలి. దేశకాల పాత్ర చేత మన కుటుంబ సభ్యులని ఈ దొంగతనాల్లో ఇరికించే ముందు చాలా ఆలోచించాలి కదా. అంతే, ఇంటిగా మన తమ్ముడు పెట్టుకున్నాడే, నేను ఇందాక గడియారం ఒకటి పెట్టుకున్నాను నువ్వు తీసేసామని నేనున్న మీరున్న వయసులో అనలేని పరిస్థితుల్లో ఉంటాం మనం, అవునా? కుజుడు అయ్యాడు అనుకోండి సప్తమాధిపతి, యువకుడు కానీ లేకపోతే సోదరుడు. బుధుడు అయితే స్నేహితుడు, ఎక్స్క్యూజ్ మీ, కుజుడైతే యువకుడు లేక సోదరుడు అనుకో, బుధుడైతే స్నేహితుడు లేక యువకుడు దొంగతనం చేసింది. గురువు అయ్యాడు అనుకోండి, ఎవరు మనకి ఎవరికి సంగతి మాట్లాడుతున్నాం, సప్తమాధిపతి సంగతి. గురువు కనుక సప్తమాధిపతి అయితే చోర ప్రశ్నలో మధ్య వయస్కుడై ఉంటాడు. ఇక్కడ చూడండి, శుక్రుడైతే యువతి 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 అంటే వయసులో ఉన్న అమ్మాయిని అర్థం చేసుకోవచ్చు, 40-45 ఏళ్ల దాకా తీసుకోవచ్చు. శని అనుకోండి వయసు మిగిలిన స్త్రీ లేక పురుషుడు, సేవక వర్గంలో ఉన్న వాళ్ళు. మన ఇంట్లో ఇప్పుడు మీ ఊళ్ళో ఏమంటారో తెలియదు కానీ బాసన్లు అంటారు, గిన్నె అంట్లు అంటాం, వాళ్ళు ఇది తోమి ఇల్లు ఉడిచి మర్చిపోయి దిళ్ళ కింద పెట్టుకుని వెళ్ళిపోయిన వస్తువులు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. చూసారా మీరు? కొన్నిసార్లు జరుగుతాయి. సర్వెంట్ మేడు కూడా ఉండొచ్చు కదా, మేడు కొన్నిసార్లు వాళ్ళలో ఒకళ్ళు తీసుకున్నారని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏమంటే సర్వెంట్ మేడ్ కోపడేటట్టు ఉందా లేదు, అంటే ఇప్పుడు మన దుబ్బది. అదే, సో ఇలా ఉంది శాస్త్రం. దీన్ని బట్టే మనకి ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ శివానంద్ గారు అండ్ లలిత గారు ఉన్నప్పుడు గురువు వచ్చాడండి సప్తమాధిపతి. వస్త్రం, ఏ వస్త్రం గురించి, వాళ్ళ రంగు దుస్తులు గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు ఈ పళ్ళు తీసుకొచ్చిన వ్యక్తి ఎల్లో కలర్ ప్యాంటు చొక్కా వేసుకున్నాడండి. నల్లటి మనిషి ఎల్లో కలర్ ప్యాంట్ చొక్కా వేసుకున్నాడు. దాన్ని బట్టి మనం ఆలోచించవచ్చు. ఇప్పుడు మనం ఆలోచించాం కదా దీంతవరకు వాడి వయసుని, దొంగ ఉండే ప్రదేశం ఎలా ఉంటుంది. సప్తమాధిపతి
కేంద్ర భావంలో ఉంటే దొంగ అదే ప్రదేశంలో ఉన్నాడు, అక్కడే మన చుట్టూనే ఉన్నాడు ఆ దొంగ. సప్తమాధిపతి కేంద్ర భావంలో ఉంటే దొంగ అదే ప్రదేశంలో మనం ఉన్న ప్లేస్లోనే ఉన్నాడు. కేంద్ర భావంలో కాక ఇతర భావంలో ఉంటే దొంగతనం జరిగిన ప్రదేశం నుంచి పారిపోయాడు, ఆ వస్తువు ఎత్తి పారిపోయాడు. కేంద్ర భావంలో ఉంటే సప్తమాధిపతి అక్కడే ఉన్నాడు దొంగ, తెలియకుండా మనకు తెలియకుండా మన చుట్టే ఉన్నాడు వాడు, వీడు దొంగని మనకు కూడా తెలియదు. అదే కేంద్ర భావంలో కాకుండా ఉన్నాడు అనుకోండి సప్తమాధిపతి, ఇతర భావంలో ఏ భావంలో ఉన్నా సరే ఆ ప్రదేశం నుంచి వాడు ఎప్పుడో పారిపోయాడు. దొంగ ధరించిన దుస్తులు, ఏ రంగు దుస్తులు ధరిస్తాడు దొంగ, దాన్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు కదా, వాడి రంగు తెలిసింది, రూపు తెలిసింది, వాడు ఎట్లాంటి బట్టలు వేసుకున్నాడో కూడా తెలుసుకోవాలి. ఏంటి ఇప్పుడు వాడు చెప్పిన పాయింట్ క్రాస్ అయింది కదా, ఏంటంటే ఇప్పుడు తీసుకోవచ్చా? ఇది 226 క్రాస్ అయింది. ఏంటండి? కాదు కాదు మేడం, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారండి. ఓకే, ఇప్పుడు దొంగ ధరించిన దుస్తుల రంగు కూడా తెలియాలి. చోరగ్రహం ఒకవేళ రవి అనుకోండి, కాషాయ రంగు బట్టలు వేసుకుంటాడు. మనకు కాషాయం అంటే తెలుసు కదా, కాషాయ రంగు బట్టలు. ఇందాక ఒక వయసు ఉండి ఎక్కువ వయసులో ఉన్నవాడయ్యి కాషాయ రంగు బట్టలు కట్టుకున్నాడు అనుకోండి, అప్పుడు మనకి చుట్టుపక్కల కాషాయ రంగు కట్టుకున్న ముసలాడు ఎవరైనా ఉన్నాడంటే వాడు దొంగని మనకు తెలుస్తుంది. చంద్రుడైతే తెల్లటి కొత్త బట్టలు కూడా, చంద్రుడైతే యువకుడు కదా, నూతన వస్త్రములు ధరిస్తాడు. చంద్రుడైతే ఎర్ర చొక్క వేసుకుంటాడు. మగవాళ్ళే అనుకుంటున్నాం కదా మనం, సూర్యుడైనా చంద్రుడైనా కుజుడైనా మగవాళ్లే అనుకుంటున్నాం మనం. ఎర్రని చొక్కా వేసుకుంటాడు, ఎర్రటి చొక్కా లేకపోతే కాలిన మచ్చం ఉన్న బట్టలు వేసుకుంటాడు అనమాట. కాలిన బట్ట, ఆ కాలిన మచ్చ ఉంటుంది ఆ చొక్కా మీద, ఇస్త్రీ చేశాక కాలిన మచ్చ బయటపడినటువంటి ఎర్ర చొక్కా వేసుకున్న వాడైతే కుజుడు దొంగ. అలాంటి వాడు ఎవరైనా మీ చుట్టూ ఉన్నాడు అనుకోండి, వాడు దొంగని తెలుస్తున్నాడు. బుధుడైతే ఆకుపచ్చ రంగు, సుమారుగా ఆకుపచ్చ అనమాట, ఆకుపచ్చలో గోల్డ్ షేడ్స్ ఉంటాయి. మరి అరిటాకు రంగు చొక్కాలు వేసుకోరు కదా అబ్బాయిలు, సో వేసుకుని ఇంకో ఆకుపచ్చగా దగ్గరగా షేడ్ ఉన్నది వేసుకుని ఆ బట్ట ఉతకని బట్ట వేసుకుంటాడు, మకిలిగా ఉన్నది, తుక్కుగా ఉన్న బట్ట అనమాట, మాసిపోయిన బట్టలు వేసుకుంటాడు దొంగ అయితే కదా. మరి బుద్ధి కింద తీసుకొచ్చినప్పుడు మాసిపోయిన బట్టలు వేసుకుంటాడంటే వాడు వర్కింగ్ క్లాసు దొంగతనం చేసేవాళ్ళు అలా మాసిపోయిన బట్టలు వేసుకుంటారు కదా. మన లెక్కలో చక్కటి గ్రీన్ షర్ట్ వేసుకుని, నీట్గా ఉన్న ఇస్త్రీ చేసిన గ్రీన్ షర్ట్ వేసుకుని గడ్డం పెంచుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. గురువైన పసుపచ్చటి లేకపోతే శుభ్రమైన బట్టలు, పసుపచ్చ లేకపోతే శుభ్రమైన బట్టలు. శుక్రుడైతే స్త్రీలు ఆకర్షణీయమైన వస్త్రములు కట్టుకుంటారు. పురుషుడు అనుకోండి, వచ్చినాయి కదా కొత్త కొత్త రకాల డిజైన్స్ వస్తున్నాయి కదా, మా చిన్నప్పుడు వచ్చేవి, మళ్ళీ అలా అలా కలర్ చొక్కాలు వస్తున్నాయి ఇప్పుడు మగపిల్లలకి. సో అలాంటి చిత్ర విచిత్రమైన డ్రెస్సులు వేసుకునే అబ్బాయి ఉంటాడు అన్నమాట శుక్రుడు కనుక దొంగ అయితే. సర్వసాధారణంగా శుక్రుడైతే స్త్రీ, యువతి అనుకున్నాం మనం, ఆకర్షణీయంగా ఉంటుంది ఆ యువతి. శని అనుకోండి, నల్లటి పాత బట్టలు, చిరిగిపోయిన బట్టలు అలాంటివి వేసుకుని సర్వెంట్ క్లాస్ వాళ్ళు దొంగ అని మనం తెలుసుకోవచ్చు. దొంగ వయసు అక్కడ దాకా అయిపోయింది కదా, ఓకేనా. స్త్రీయా పురుషుడా అనుకున్నాం. నేను ఒకసారి వెనక్కి వెళ్ళి మనం పెట్టుకున్న దాంట్లో ఇంకా ఉందా ఏమో చూస్తానండి, ఇది రాకూడదు. 1 minute అండి.
ఇప్పుడు కనిపిస్తుంది కదండి మీకు మారినది. స్లైడ్ మార్చాను, కనిపిస్తుందా? ఎవరైనా ఒకళ్ళు, హనుమగారు నేను స్లైడ్ మార్చాను, కనిపిస్తుంది కదా? కనబడుతుందండి. అదే దొంగ ఆడ అని వచ్చింది అక్కడ. దొంగ మగాన ఆడానా ప్రశ్న వేశారు. మగవాళ్ళ ఆడవాళ్ళ? సప్తమాధిపతి, సప్తమంలో ఉన్న గ్రహాలు, సప్తమాధిపతి ఉన్న రాశి, సప్తమాధిపతి సప్తమంలో ఉన్న గ్రహము, సప్తమాధిపతి ఉన్న రాశి, సప్తమాధిపతిపై దృష్టి కలిగినటువంటి 4 గ్రహాలు ఆధారంగా దొంగ స్త్రీయా పురుషుడా అని నిర్ణయం చేయాలి. సప్తమాధిపతిపై పురుష గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటే దొంగ పురుషుడని, స్త్రీ గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటే దొంగ స్త్రీ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సప్తమాధిపతి మీద పురుష గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉందనుకోండి దొంగ పురుషుడని, స్త్రీ గ్రహాల ప్రభావం ఉంటే దొంగ స్త్రీ అని తెలుసుకోవచ్చు. ఇక్కడ మిమ్మల్ని నేను ఒకటి ప్రశ్న వేస్తాను. పురుష గ్రహాలేవి, స్త్రీ గ్రహాలేవి? రవి, కుజుడు, గురుడు పురుష గ్రహాలు. స్త్రీ గ్రహాలేవి? చంద్రుడు, శుక్రుడు, రాహు. ఓకే, బాగా చెప్పారు, కరెక్ట్. శని, బుధుడు? నపుంసకులు. వెరీ నైస్. అది ఆన్సర్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుంటారా లేదా అని మిమ్మల్ని నేను టెస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ రాహుకేతులు లేరు కదా, అక్కడికి వెళ్ళకండి, ఇక్కడ ఉన్నారు, రాహుకేతులు ఉన్నారు. వాళ్ళు ఉంటే, లేకపోతే వక్రించిన గ్రహాలు ఉంటే ఏమవుతుంది కూడా మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ. సో రవి, కుజ, గురు, కేతువులు, రవి, కుజ, గురు, కేతువులు పురుష గ్రహాలు, శుక్ర, చంద్ర, రాహువులు స్త్రీ గ్రహాలు, బుధ, శనులు నపుంసక గ్రహాలుగాను పరిగణిస్తున్నాము. బేసి రాశి నవాంశ లగ్నం అయితే, బేసి రాశి నవాంశ లగ్నం కూడా తీసుకొస్తున్నాం అక్కడ. బేసి రాశి నవాంశ లగ్నం అయితే దొంగ పురుషుడని, బేసి రాశి కనుక నవాంశ లగ్నం ఏదైందో చూడాలి, సరి రాశ బేసి రాశ. నవాంశలో లగ్నము బేసి రాశి అయితే వాడు పురుషుడు, సరి రాశి అయితే నవాంశ లగ్నం దొంగ స్త్రీ. ఈ వాక్యం స్త్రీ. ఈ బేసి రాశి నవాంశ లగ్నాన్ని తీసుకుని అది బేసి రాశ సరి రాశ, దాన్ని బట్టి స్త్రీలో పురుషుడో తెలుసుకునే విధానాన్ని మనకు చెప్పింది షట్పంచాసిక అనే పుస్తకం. హృదయశస్సు ఎవరో రాశారు, మనం ప్రవీణ 1లో చదువుకున్నాం కదా. హృదయశస్సు అనే అతను పంచాసిక అని ఒక పుస్తకం రాశాడు. కామెంట్స్ రాస్తూ ఉంటారండి. ఇప్పుడు వరాహమిహిరుడు రాశాడు, బృహత్ పరాశర హోరాశాస్త్రం ఉంది, వాటి మీద కూడా కామెంట్స్ ఉండాలి. ఓ పుస్తకం రాసేసాడు అంటే అది అందరికీ జనబాహుళ్యానికి అర్థం కావాలి కదా. ఒక్కొక్క పాయింట్ తీసుకుని భటోత్పలుడు అని ఒకడు, వీళ్ళందరూ ఏం చేశారు, వాటి మీద కామెంట్స్ రాసుకొచ్చాడు. పిహెచ్డి చేస్తాం అనుకోండి, ఇప్పుడు ఒక టాపిక్ చేస్తాం కదా, ఇందులో రసశాస్త్రంలో పోనీ వార ప్రశ్న అని చెప్పి చేసి దాని మీద పిహెచ్డి చేసే అవకాశం ఉంది కదా ఐకాస్లో, లేకపోతే ప్రశ్నశాస్త్రం మీద. అలా ఉన్నప్పుడు మనం ఏంటంటే, ఇప్పుడు షట్పంచాసిక అనే పుస్తకం హృదయశస్సు అనే అతను రాశాడు కామెంట్ కింద అనేది మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇది మీరు ఎక్కడ వినుంటారు అంటే, మీరు ప్రవీణ 1లో ఈ పుస్తకం ఎవరు రాశారు, కళ్యాణవరం ఈ పుస్తకం రాశారు, అప్పుడు ఇది కూడా ఉంది అని గుర్తు చేస్తున్నమాట మీకు. షట్పంచాసిక అనేది ఇప్పుడు మనకు దొరకదు. ఈ శోభన్ బాబు అసలు పుస్తకాలు అమ్ముతున్నాడో లేదో మనకు తెలియదు కదా. ఓకే, కానీ ఎక్కువ పుస్తకాలు పెట్టుకోకండి. ఇప్పుడు ఇది నేను షేర్ చేసేది పీడిఎఫ్ ఫామ్లో ఉన్నట్టుంది. ఇది కూడా మీకు షేర్ చేస్తాను. ఆల్రెడీ మీకు అదేంటి మహాలక్ష్మి ప్రశ్నలు పంపించా కదా, అవునా? ఓకే, ఇప్పుడు చూడండి. దొంగిలించిన వస్తువు ఉన్న దిక్కు, ప్రశ్న చక్రంలో కేంద్ర భావంలో ఉన్న బలమైన గ్రహం ఎవరో చూడాలి. బలమైన గ్రహం ఎక్కడా లేదనుకోండి, కేంద్ర భావాల్లో బలమైన గ్రహం ఉంది ఉంటే దాన్ని తీసుకోవాలి.
ప్రశ్న చక్రంలో. కేంద్రాల్లో బలమైన గ్రహం లేకపోతే ఏం చేయాలండి? మీరు రెగ్యులర్గా వస్తారు కదా, నాకు తొందరగా వచ్చే పేరు కూడా లలిత గారు. ఏమన్నా మాకు వెలుగు చూపిస్తారా ఆ విషయంలో? కేంద్రంలో బలమైన గ్రహం లేకపోతే ఏం చేద్దామండి? హనుమ గారు మీరు ట్రై చేస్తా అంటే చేయండి, రామకృష్ణ గారు మీరు చెప్తా అంటే చెప్పండి. కేంద్రాలలో బలమైన గ్రహాలు ఏవి లేవు, కేంద్రాల్లో అసలు గ్రహాలు లేవు, అప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ ఇచ్చారండి, మీరే ఇచ్చారు దీంట్లో. కేంద్రాల్లో గ్రహాల పరిస్థితిలో రాశి అయినదో ఆ రాశి సూచించే దిక్కు పోయిన వస్తువులు లభిస్తాయి. కరెక్ట్. ఇక్కడ రాశి లేదనుకుంటా అది, కానీ ఆల్రెడీ మనం చెప్పుకున్న నోట్స్లో కేంద్రాల్లో గ్రహాలు లేదు, కేంద్రాలు గ్రహవర్జితం అయితే లగ్నాన్ని తీసుకోవాలన్నమాట. ఇంపార్టెంట్ ఇది. ఆ లగ్నం ఏ దిక్కులో ఉందో చూసి ఆ దిక్కుని మనం వస్తువు దొరుకుతుందని. గ్రహాలను కూడా తీసుకున్నాం. బలమైన గ్రహం అన్న మాట తీసుకొచ్చినప్పుడు గ్రహాల పేర్లు కూడా తీసుకుని, ఈ గ్రహాలలో రవి తూర్పు దిక్కుని సూచిస్తాడు, శుక్రుడు ఆగ్నేయాన్ని సూచిస్తాడు, కుజుడు దక్షిణాన్ని సూచిస్తాడు, రాహు నైరుతిని సూచిస్తాడు, శని పడమర, చంద్రుడు వాయువ్యం, బుధుడు ఉత్తరం, గురువు ఈశాన్యం సూచిస్తారు. ఏమండి? కేంద్ర భావాల్లో గ్రహం దిక్కు తీసుకోవాలి. అగ్నితత్వ రాశులు తూర్పు దిక్కు, భూతత్వ రాశులు దక్షిణ దిక్కు, వాయుతత్వాలు పడమర దిక్కు, జలతత్వాలు ఉత్తర దిక్కును సూచిస్తాయి. ప్రశ్న లగ్నం 5 నవాంశముల లోపు గనక ఉంటే, నవాంశం 3 డిగ్రీలు 20 నిమిషాలు లోపు ఉంటే, పోయిన వస్తువు 1 యోజన అంటే 1 మైల్ వేసుకోండి, పరిధి లోపల సుమారు 13 కిలోమీటర్లు. మైల్ అంటే ఎన్ని కిలోమీటర్లు నాకు కూడా అంచనా లేదు, మైల్ అన్నాను కానీ 13 కిలోమీటర్లు తెలుస్తుంది కదా. ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ నుంచి సికింద్రాబాద్ 6 కిలోమీటర్స్. మైల్ అంటే 1.5 కిలోమీటర్ అండి. అదే 13 కిలోమీటర్లు అన్నమాట. శాస్త్రం ఏం చెప్తుందంటే 5 నవాంశం లోపు ఉంటే పోయిన వస్తువు సుమారు 13 కిలోమీటర్ల లోపల ఉంది, వెతికితే దొరుకుతుంది. ప్రశ్న లగ్నం 5 నవాంశాల కంటే ఎక్కువ నవాంశాలు కలిగి ఉంటే, ఈ ఒక నవాంశకు 1 యోజనం లెక్కగా, 1 యోజనం ఏమనుకున్నాం, యోజన పరిధి 13 కిలోమీటర్లు అనుకున్నాం. సరే, 1 నవాంశ 1 యోజనంగా లెక్క పెట్టి ఎన్ని నవాంశాలు దాటిందో చూసుకుని లగ్నం, లగ్నంలో ఎన్ని నవాంశాలు ఉంటాయి? లగ్నంలో ఎన్ని నవాంశాలు ఉంటాయి? లగ్నంలో ఎన్ని ద్రకణాలు ఉంటాయి? మేడం లగ్నంలో 9 నవాంశాలు ఉంటాయి, 3 ద్రకణాలు ఉంటాయి మేడం. అదమ్మా, అసలు చాలా సింపుల్ క్వశ్చన్. ఓకేనా? వెరీ నైస్ అండి. వీరతాడు ఒకటి వేసేసుకోండి లలిత గారు. ఓకేనా? ఏం చెప్పారు మేడం లలిత గారు? వీరతాడు లలిత గారు చెప్పరా? వీరతాడు లలిత గారు మాకు చెప్పండి. అదే ఏం చెప్పారు మేడం? ఏం చెప్పారంటే లగ్నంలో 9 నవాంశాలు ఉంటాయండి. ఏ భావంలో? అంతే, కరెక్ట్. అవును, 3 ద్రకణాలు ఉంటాయి అంతే. లగ్నంలో అంతే, ఇంకా ద్వితీయంలో అంతే, తృతీయంలో అంతే. అది మనకు కావాల్సిన ఆన్సర్. సో ఎన్ని నవాంశాలు కలిగి ఉందో చూసి, నవాంశకు 1 యోజనం అంటే 13 కిలోమీటర్లుగా లెక్క పెట్టి ఎన్ని నవాంశాలు ఉందో లగ్నం అన్ని యోజనాల దూరంలో ఉన్నట్టుగా మనం 1 నవాంశం 1 యోజనంగా ఎంచి అన్ని కిలోమీటర్ల దూరం. యోజనం అంటే 13 కిలోమీటర్లు. సో అన్ని 13 కిలోమీటర్ల దూరంగా ఉన్నట్టు మనం గ్రహించాలి. అదే యోజనం అంటే 8 మైళ్ళు అండి. 8 మైళ్ళు అంటే దాదాపు 8 + 4 12 కొద్ది చిల్లర, కరెక్టే, 13 కిలోమీటర్లు. 13 కిలోమీటర్లు. వాళ్ళు మనకి పుస్తకంలో 13 కిలోమీటర్లు అని ఇస్తాడు. అదే కరెక్ట్ అండి, కరెక్ట్. నాకు యాక్చువల్గా తెలియదండి, కిలోమీటర్ల లెక్కే తెలుసు. అదనమాట.
సో ఇంతవరకు మిగతాదంతా ఎలా ఉందంటే ఇక్కడ ఆయన ఆఫ్ చేశాడు. ఎవరు ఓకే. ఇప్పుడు ఇది కూడా ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ ప్రాక్టికల్గా కాదు కానీ కొన్నిసార్లు పనికొచ్చే ఇన్ఫర్మేషన్ అనమాట. ప్రశ్న లగ్నం మేషం అయిందనుకోండి, కేంద్రాది గ్రహం లేని పరిస్థితిలో ఇక్కడ ఇంకా ఉందే అగ్నితత్వ రాసులు నక్షత్రాల పేర్లు ఉన్నాయి కదా, దాన్ని బట్టి పోయిన ఇది దొరుకుతుందా దొరకదా అనేది కూడా నేను తర్వాత చెప్తాను. లభించే యోగాలు లభించని యోగాలు అనేది కూడా తర్వాత చెప్తాను. జస్ట్ రాసులను బట్టి ప్రశ్న లగ్నం మేషం అయితే పోయిన వస్తువు పచ్చిక బయళ్ళు గొర్రెలు మేకలు ఉండే ప్రదేశాల్లో దొరుకుతాయి. ఇప్పటికీ పట్టణాల్లో కూడా గొర్రెలు మేకలు మేపుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వృషభం అయితే ఆవులు గేదెలు ఎద్దులు ఉండే ప్రదేశంలో దొరుకుతుంది పోయిన వస్తువు. మిథునం అయితే గ్రామాలు ఇప్పుడు ఎక్కడ తెలుస్తుంది మనకి, పడక గదులు బెడ్రూమ్స్లో దొరుకుతుంది. కర్కాటకం అయితే చెరువులు, ఇంట్లో ఎక్కడైనా మనం నీటి నిల్వలు పెట్టుకుంటే బిందెల్లోనూ లేకపోతే బకెట్లలోనూ నీళ్లు పట్టి పెట్టుకున్నాం వాటిలో దొరుకుతుంది ఆ వస్తువు. కర్కాటకం గనక ప్రశ్న లగ్నం అయితే. సింహం అయితే కొండలు గుట్టలు గుహలు అరణ్యములు. సో మనకి సింహం అయితే దొరికే పాసిబిలిటీ తక్కువ. ఓకే. కన్యా రాశి అయితే వ్యవసాయ భూములు, వెనకాల మీద ఏమన్నా పూతోట పెంచుకుంటున్నారు అనుకోండి, జనరల్గా మనందరికీ అలవాటు ఉంటుంది, కాస్త ఏవో 2 కొత్తిమీర మొక్కలు అట్ట పెంచుకుంటాం, బుల్లి తోట ఏదో అందులో పడిపోయి ఉంటుంది, అందుకని కనిపించట్లేదు ఆ వస్తువు. ఓకే. కన్యారాశి అయితే వ్యవసాయ భూములు. తులారాశి అయితే వ్యాపార సంస్థలు, షాప్కి వెళ్ళారు అక్కడ మర్చిపోయారు. ఓకే. వృశ్చిక రాశి అనుకోండి శ్మశాన భూములు గుహలు పాములు పుట్టలు. సో ఇది కూడా ఇంపాసిబుల్ సంగతి. శాస్త్రం అన్ని కర్కోటకంగా చెప్తుంది, మనం సౌమ్యంగా దాన్ని ఆపాదించుకోవాలి. ధనురాశి అనుకోండి రాజధాని యుద్ధ భూములు. ఇప్పుడు మనం సుమారుగా రాజధానిలోనే ఉన్నాం. కర్ణాటక రాష్ట్రానికి రాజధాని బెంగళూరు అనుకుంటామా కదా లలిత గారు? అవునండి. అవును మేడం, అవునండి. సో మీరు కూడా రాజధానిలోనే ఉన్నారు, నేను రాజధానిలోనే ఉన్నాను. అలాగనమాట. అంటే నేను హైదరాబాద్లో ఉన్నాను కదా, ఇది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణకి రాజధాని కదా. ఓకే. యుద్ధ భూములు, ఇప్పుడు అక్కడ దాకా యుద్ధ భూములు ఉన్నాయి కానీ మన వస్తువు అక్కడ దాకా వెళ్ళాలంటే మనం తెచ్చుకోలేము వెళ్ళి. ఎంత ఘనమైన లేకపోతే అంటే చిన్న ఘనమైన పెద్ద బరువైన గొలుసు అనుకోండి, స్టిల్ మనం ఇప్పుడు ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళలేము దానికోసం కదా, భయంకరంగా ఉంది యుద్ధం బయట. మకర రాశి అనుకోండి నదీ పరివాహక ప్రాంతాలు లేకపోతే సంచార జాతులు నివాసములు ఉన్న స్థలములు. శాస్త్రం ఇలాగే ఉంటుంది, దాన్ని మనం అన్వయించుకోవటం వస్తే మనం అన్వయించుకోవచ్చు. కుంభరాశి అనుకోండి వంటగది లేదా కుండలు తయారు చేసే ప్రదేశాలు, వంటింట్లో. కుంభరాశి అనుకోండి వంటింట్లో కానీ లేకపోతే కుండలు తయారు చేసే స్థలం ప్లేసెస్లో కానీ. మీనరాశి అయిందనుకోండి సముద్ర సమీప ప్లేసెస్లోనూ, ఒంటరిగా నివసించు వ్యక్తి యొక్క గృహము. ఇది ఇక్కడ నేను చిన్న కామెంట్ చెప్తాను. ఇప్పుడు జనరల్గా మన ఇళ్లలో 4-5 గదులు ఉంటున్నాయి ప్రతి వాళ్ళకి, సుమారుగా అంటున్నాను నేను, సుమారుగా 4-5 గదులు ఇంట్లో ఉండేది 3-4, వాడో గదిలో నేనో గదిలో వీడో గదిలో అలా ఉంటున్నాం కదా. ఒంటరిగానే ఉంటున్నాం ఒక్కొక్క గదిలో. ఇప్పుడు నేను క్లాస్ చెప్తూ ఇక్కడ ఒంటరిగా ఉన్నా, బాబు కాల్ మాట్లాడుకుంటూ ఇంకో రూమ్లో ఉన్నాడు, మా హస్బెండ్ ఏమో తన పని ఇంకో రూమ్లో కూర్చొని చేసుకుంటున్నారు, వీళ్ళిద్దరు ఒకరు కాల్లో ఉన్నారు ఒకరు క్లాస్లో ఉన్నారని ఆయన ఇంకో రూమ్లో ఉన్నారు. ఏమండి అలాగే ఉంటున్నాయి కదా ఇప్పుడు, ఏమంటారు? అంతేనండి. అలా ఒంటరిగా ఉన్న గృహం, ఏ రూమ్లో అయితే వస్తువు పోయిన వ్యక్తి ఏ రూమ్లో ఒంటరిగా ఉన్నారో ఆ రూమ్ కింద మనం తీసుకోవాలన్నమాట. నా వస్తువు పోయింది అనుకోండి, నేను మీకు క్లాస్ చెప్పే రూమ్ ఈ రూమ్లో వెతుక్కోవాలన్నమాట. బాబుది అనుకోండి వాడు కాల్ అటెండ్ అయ్యే రూమ్ అన్నమాట. అలాగా మనం ఆలోచించుకుని అన్వయించుకోవాలి శాస్త్రాన్ని ఏమా. తర్వాత ఒంటరిగా ఉన్న దేవాలయం, ఎక్కడ దేవాలయానికి వెళ్ళిన దగ్గర అలాంటి ప్రదేశంలో
దొంగతనం జరిగి అక్కడ ఆ దేవాలయంలో దాచాడు అనుకోండి ఎవరైనా, అప్పుడు మీనరాశి మనకి లగ్నం అవుతుంది అనమాట. ప్రశ్న: కొందరు జ్యోతిషు మతాంతరం ఉంటుంది కదా, వాళ్ళ అభిప్రాయం ప్రకారం చతుర్థ భావంలో బలమైన గ్రహం లేదా చతుర్థాధిపతి దొంగిలించిన వస్తువుని సూచిస్తాడు. దొంగిలించిన వస్తువు ఏంటి? చతుర్థం కదా, ఆ చతుర్థాధిపతి లేకపోతే చతుర్థ భావం దొంగిలించిన వస్తువును సూచిస్తుంది కదా. ఆ చతుర్థాధిపతి రవయ్యాడు అనుకోండి, యజమాని వద్ద ఉంటుంది ఆ వస్తువు. చంద్రుడైతే నీళ్లలోనూ లేకపోతే నీళ్ల దగ్గర ఉన్న నేలలోనూ ఉంటుంది. కుజుడైతే అగ్ని సమీప ప్రదేశం లేకపోతే వంటిల్లు. బుధుడైతే చిత్రగృహాలు లేక చదువుకునే గదులు. బుధుడు ఎప్పుడు చదువుకునే గదుల్లో ఉంటాడు. గురువు పూజా మందిరం లేకపోతే తోట. శుక్రుడు అలంకరించిన లేకపోతే శయ్యాగృహం, బెడ్రూమ్స్, లేకపోతే మనం హాల్ అని చెప్పి నీట్గా అలంకారం చేస్తాం కదా అలా. శని అనుకోండి మలిన ప్రదేశాలు, సామాన్లు భద్రపరచు ప్రదేశాలు, స్టోర్ రూము లేకపోతే వాష్ రూమ్స్ అనమాట శని అవుతాయి. వీటికి పాత సామాన్లు, పాత సామాన్లన్నీ స్టోర్ రూమ్ అనుకోండి, స్టోర్ రూమ్, వాష్ రూమ్స్. అవునండి. తర్వాత ఇంకా ఇప్పుడు 9:14 అయింది. ఇంకొక 2 minutes వెయిట్ చేస్తా అంటే చిన్న విషయం చెప్పనా, లేకపోతే చాలా 8 నుంచి కూర్చున్నాం బోర్ కొట్టేసిందని వదిలేద్దామా ఇక్కడికి? మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నలుగురు రావడానికి ట్రై చేస్తారా? వస్తాం మేడం. రామకృష్ణ గారు మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, వస్తా అండి. ఎందుకంటే మన పోర్షన్ కూడా ఇంకా 4 క్లాసులు చెప్తే అయిపోతుందండి. దయచేసి రండి, నోట్స్ కూడా షేర్ చేస్తాను. రామకృష్ణ గారు మీరు కూడా క్లాసెస్ చాలా శ్రద్ధగా వింటారు. శివానంద్ గారు, లలిత గారు అండ్ హనుమ గారు చాలా శ్రద్ధగా వింటారు. మంచి క్వశ్చన్స్ వేస్తారు. నాకు ఇంకా కొంచెం ఏదన్నా వీళ్ళకి చెప్తే బాగుండు అనే ఇదిలోకి నేను వస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా క్లాస్ ఈ పూటకి అయిపోయింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సరేనండి, నమస్తే మేడం. మళ్ళా మేడం మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి రీక్యాప్ చేస్తారా మేడం? తర్వాత అన్ని తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నాకు నేను ఎందుకు రాలేకపోతున్నా అంటే మేడం తెలుసు కదా మీకు, మా అమ్మగారికి మా మదర్ది ఇప్పుడు చూడండి, ఇప్పుడు మధ్యలో నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మా అమ్మకు పని చేస్తూ మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నాను అక్కడికి. అట్లా ఉంది పరిస్థితి. అదే ఆరోగ్యం స్థిరపడాలని చెప్పి ఏడుకొండల వాళ్ళు మనసారాన్ని. అదే థ్యాంక్ యూ మేడం. తల్లి ఎవరికైనా మేము కూడా అదే అనుకున్నాం. ఇప్పుడు దీనివల్ల ఆమెకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆమె బయటకు వస్తే ఇంకా ఆమె ఆయుష్ భగవంతుడు ఇచ్చిన దీన్ని బట్టి నడుస్తుంది అనుకోండి. అందుకనే ఇప్పటికి 23 రోజులు సిట్టింగ్స్ అయినాయండి రేడియేషన్. ఇంకా 10 రోజులు ఉంది. ఇంకా 10 రోజులు అంటే దాదాపు 13వ తారీఖు వరకు. ఇంత నరకం అంటే అండి నిజంగా ఆమె మాట్లాడలేకపోతుంది. ఓన్లీ ఇప్పుడు ఏదైనా సరే తప్పట్లు కొడితే వెళ్ళాలి మాట, ఉరుక్కుంటూ వెళ్ళాలి ఆమె దగ్గరికి అట్లా. అందుకని ఇక తమ్ముడు ఒకవైపు, నేను ఒకవైపు, మా మిసెస్ ముగ్గురం ఉన్నాం. ఎవరికి వినబడినా అట్లా వెళ్తాం అన్నమాట. అది అట్లా జరుగుతుంది. కాకపోతే అమ్మ కాబట్టి మనం చేయాలి తప్పకుండా. అవునండి, ఎందుకంటే భగవంతుడు ఇచ్చాడు. అదే మేడం, అదే క్లాస్ లో ఉన్న మేము అందరం కూడా మీ మదర్ కోసం చాలా ప్రార్థన చేస్తాం. తగ్గిపోయి మీరు కూడా చక్కగా హ్యాపీగా ఉండాలని చెప్పి అనుకుంటాము. ఉన్నంత కాలం అమ్మ ఉండాలండి. అంతే, మనం ఉన్నంత కాలం అమ్మ ఉంటే పక్కన ధైర్యం. ఓకే సార్, ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే మేడం, ఉంటాం. మళ్ళీ ఎప్పుడు పెడతారు మేడం? శుక్రవారమా? మండే అన్నారు కదా. మన లలిత మేడం గారు నాకు సవాల్ వేశారు, వై నాట్ ఆన్ వీక్ డేస్ మేడం అన్నారు ఆవిడ. అవునండి, నాకు వీక్ డేస్ లోనే తేలికండి. మీ అందరికి కుదరకపోతే ఫ్రైడే రమ్మంటే వస్తాం మళ్ళీ. అట్లా అని కాదు, ఇంకో క్లాసు అని అంటే ఫ్రైడే కూడా తీసుకుంటారా అని అంటున్నాను. కానీ ప్రశ్న శాస్త్రము ఇంకో 4 టాపిక్స్ అండి. ఇది ఇంకా మనకి మార్చే కదా, మార్చి అయిపోయింది అనుకోండి, ఏప్రిల్లో అయిపోతుంది మొత్తం.
సిలబస్ అంతా ఏప్రిల్‌లో అయిపోతుంది. తర్వాత నేను మీకు విశారద 2కి రాను. అదనమాట. అదే మేడం. ఇంకో 4 క్లాసుల తర్వాత మనం బై బై చెప్పేసుకుందాం ఒకసారి. అయ్యో మళ్ళీ మీరందరూ ఎప్పుడైనా నాకు మెసేజ్ చెప్పొచ్చు. నేను మెసేజ్‌కి రిప్లై ఇస్తాను. ఓకేనా? అదే బాగా చదువుకున్నారుగా. చాలా చక్కగా మంచి జ్యోతిష్కులు సూచనలు ఉన్నాయి మీ అందరూ కూడా. కనీసం మనకి మనం నచ్చుతాం. ఓకేనా? సరే మేడం. కానీ ఓకే. ప్రశ్న శాస్త్రం బాగుంది మేడం, చక్కగా ఉంది. యెస్. అంటే ఇంకా అదే. అంటే మనం డెప్త్ లోకి వెళ్ళాలి, చూడాలి. అవునండి. రాజకీయం కూడా చాలా బాగుండేది. అవును అవును. సరే కాకపోతే అది ఉంటా కొంచెం మరి. ఓకే మేడం, చెప్పండి. థ్యాంక్ యూ మేడం. చెప్పండి ఏదో చెప్తున్నారు. కాకపోతే మనకి తాజకం మీద ఎక్కువ ఇంకా పట్టు రాలేదు మేడం. ఇంకా ఓకే. పరీక్ష అయిపోయిందా? అది పరీక్ష పరీక్ష అయిపోయింది. అయిపోయిందా? అయిపోయిందా? పరీక్ష అయిపోయింది సార్, అయిపోయింది. సందేహాలు వస్తే అడగండి సార్. అదే. ఓకే మేడం, ఓకే తప్పకుండా. అండి. ఉంటాను. సరే. ఓకే. థ్యాంక్ యూ అండి అందరికీ. ఉంటాను.